ఎవరిని చాలామంది నిరుద్యోగులు అన్న ఉద్యోగాలు ఉన్నాయని అంటే మనము qgroupcareer@gmail.com అనేటువంటి మెయిల్ ఐడి ఇచ్చినాం. ఆ మెయిల్ ఐడికి ఎవరికైతే ఉద్యోగాలు కావన్నో వాళ్ళ బయోడేటా, అలాగే ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళది కంపెనీ వివరాలు ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. దాదాపుగా 350 ఉద్యోగాలు మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. 350 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. అయితే అవి వివిధ రంగాల్లో ఉన్నాయి. రేపు ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉద్యోగాల వివరాలు ఏంటి, ఉద్యోగాలకు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ ఉద్యోగాలకు అర్హత ఏంటి అనే వివరాల్ని క్యూ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పేపర్లో ప్రచురితం చేస్తాం. ఆ క్యూ ఇంగ్లీష్ పేపర్ను ఇక్కడ మీకు క్యూ ఇంగ్లీష్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్రతిరోజు మీకు వివరించేటువంటి కార్యక్రమం ఉంటుంది. అలాగే దాదాపు ఒక 350 మంది ముందుకొచ్చారు, మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, మాకు ఉద్యోగస్తులు కావాలి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే చాలామంది నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే చాలామంది మీకు ఉద్యోగాలు కావాలని ఒక 200 మంది రెజ్యూమ్లు పంపిరు, ఉద్యోగాలు ఉన్నాయని 350 మంది చెప్పారు. సో కాబట్టి ఉద్యోగాలు విపరీతంగా ఉన్నాయి. ఎవరి దగ్గరైనా ఇంకా ఉద్యోగాలు ఉంటే మా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, లేకపోతే మేము హైర్ చేసుకుంటామని ఎవరైనా ముందుకు వస్తే qgroupcareer@gmail.com qgroupcareer@gmail.comకి మీ దగ్గర ఉన్న ఉద్యోగాల వివరాలు పంపించండి. అలాగే నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం కావాలని తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సేమ్ qgroupcareer@gmail.comకి మీ బయోడేటాలు, మీ సివిలు పంపించండి. సో వీళ్ళిద్దరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం రేపటి నుంచి తీసుకుంటా ఉంది క్యూ గ్రూప్ మీడియా. క్యూ ఇంగ్లీష్ పేపర్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలను ప్రతిరోజు ప్రచురిస్తుంది. ఇక మీరు చింతపడాల్సిన పని లేదు, ఉద్యోగం కోసం అక్కడో ఇక్కడ ఎతకాల్సిన పని లేదు. టీచర్ ఉద్యోగాలు, నాన్ టెక్నికల్, నర్సింగ్, ఇటువంటి ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు మన దృష్టికి వచ్చినాయి. అంటే వాళ్ళు పంపించారు ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు పంపించారు, మీరు అప్లై చేసుకోవచ్చు బేసిక్గా. ఇంకా రెండో విషయం ఏంటంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు మీ అందరికి తెలుసు కదా. మొయినాబాద్ అంటే ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది. అమిత్ షా, మోడీ గారు ఇద్దరు కలిసి వీడికి పంపించారు. అందులో నందకుమారు, ఆ తర్వాత రామచంద్ర భారతి, వీళ్ళు వచ్చారు. మొయినాబాద్లో ఆ నలుగురు ఉన్నారు కదా, ఆ నలుగురు వ్యవహారంలో అరెస్ట్ అయి జైలుకు పోయినటువంటి నందకుమార్, అదే ఫామ్ హౌస్లో ఆ రోజు ఉన్నటువంటి నందకుమార్ మొట్టమొదటిసారిగా క్యూ న్యూస్ స్టూడియోకి రాబోతా ఉన్నాడు. మరి కాసేపట్లో అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది ఆ రోజు, అందులో ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. అందులో ఉన్న వాళ్ళే ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నటువంటి వాళ్ళే. ఇది టిఆర్ఎస్ కుట్రనా, భారతీయ జనతా పార్టీ కుట్రనా, వీళ్ళిద్దరు కలిసి ఇంకేమైనా చేసిరా, ఈ అన్ని అంశాలు మరి కాసేపట్లో మీ ముందుకు తీసుకొస్తా. అలాగే హీరో వెంకటేష్, అలాగే వాళ్ళ అన్నయ్య సురేష్ బాబుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కాసేపట్లో క్యూ న్యూస్ వేదిక మీద రివీల్ చేయబోతా ఉన్నాం. సో వాళ్ళు ఏం చేశారు, ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా కట్టింది, ఈ అన్ని అంశాలు మరి కాసేపట్లో మీ ముందుకు వస్తుంది. మొట్టమొదటిసారిగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు వ్యవహారాన్ని మరొకసారి అసలు వాస్తవాన్ని బయటికి తీసే ప్రయత్నం కాసేపట్లో క్యూ న్యూస్ స్టూడియోలో చేయబోతా ఉన్నాం. ఫస్ట్ టైం వస్తూ ఉన్నాడు తను, మన నందకుమార్ మీడియా ముందుకు. సో అవి చూసే కంటే ముందు మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. న్యూ ఇయర్ టెంపుల్స్ కిటకిట, కొత్త సంవత్సరం తొలి రోజు రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరి స్వామి, భద్రాద్రి రాముడి గుడి, ఓరుగల్లు భద్రకాళి సన్నిధి, హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలకు జనం పోటెత్తారు. ఎక్కడ చూసినా నిన్న పబ్లిక్ విపరీతమైన ఓటింగ్ చేసినట్టే ఉంది. ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళకంటే గుళ్ళ దగ్గర పోయి నా బ్రతుకు బాగుండాలని మొక్కుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీ బ్రతుకులు బాగుపడాలంటే ఈ ఫ్లోట్ అంతా ఓటింగ్ సెంటర్ కాడ ఉండాలి. ఓటు వేసేటప్పుడు ఒక సరైన నాయకుని, సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా మీ సమస్యలు సగం పోతాయి. భగవంతుడు ఆశీర్వాదం ఎట్లాగో ఉంటుంది. ఆయనను మొక్కినా మొక్కకపోయినా ఆయనకు ప్రజల పట్ల, భక్తుల పట్ల ప్రేమ ఉంటుంది. ఆడికి పోయి మొక్కినే కాదు, సర్వాంతర్యామి అంటారు కదా, అంతే. కాబట్టి ఎక్కడైనా లేడని సందేహం వలది చక్రి సర్వోపగతుడు ఎందెంత వెతికి చూసిన అందంతే గలడు దానవాకిని వింటే అది కథ. కాబట్టి
భగవంతుడు అనేటువంటి వాడు ఎస్ భక్తులను ఎక్కడి నుంచైనా ఆశీర్వదిస్తాడు. మీరు గుడికే పోవాల్సిన పని లేదు. భగవంతుడు అన్ని రూపాల్లో మీకు మీ వెన్నంటే ఉంటాడు. ఆయన ఆశీర్వాదం కోసం మీరు ప్రాకులాడాల్సిన పని లేదు. ఆయన పనే అది, మిమ్మల్ని ఆశీర్వదించడమే. కాబట్టి మీరు ఈ ఓట్లేసే కాడ సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం కోసం మీ ప్రయత్నం ఉండాలి. అక్కడ ఓటు చాలా కీలకం. మీరు గుడికి ప్రతి ఏడాది పోయి గుడికి స్వామి ఈ ఏడాది బాగుండాలని మొక్కొచ్చుడు కంటే ఒకటేసారి పోయి 5 ఏళ్ల దాకా మీ భవిష్యత్తు బాగుండాలని నాయకుని ఎన్నుకునేటువంటి ప్రయత్నం జరగాలి. సో ఆ విధంగా ప్రజలు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలనుకునేటువంటి మిత్రులారా ఫామ్ 80ని ఫిలప్ చేయండి. ఫామ్ 80ని ఫిలప్ చేసి మీరు కొత్త ఓటర్లుగా నమోదు కండి. మళ్ళీ పాత వాళ్ళు కూడా గతంలో మేము ఓటేసినా మాకు ఉంది ఓటు అనుకుంటే కాదు, మళ్ళీ ఫ్రెష్గా అందరు అప్లై చేసుకోవాల్సిందే. ఆ రకంగా మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం తీసుకోండి. ఇక మనతో పాటు పాల్గొంటూ ఉన్నారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వస్తా ఉన్నాడు నందకుమార్. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఒక నిందితుడిగా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దరిమిల ఆయన జైలు జీవితం తర్వాత ఆయన ఆస్తులను కొల్లగొట్టడానికి మొయినాబాద్ కేసును ఎట్లా వాడుకున్నారు, ఆయన నష్టపరచడానికి ఎట్లా చేశారు అనేది మనతో పాటు జైన్ అయితే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అన్న. నమస్కారం. రైట్, ఒకసారి చూస్తే ప్రేక్షకులు గుర్తుపడతారు మిమ్మల్ని, ఎందుకంటే మీరు హాట్ టాపిక్. మునుగోడు ఎన్నికల సమయంలో మీరు హాట్ టాపిక్. ఇంకా నందకుమార్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్రకు తెరలేపిండు. అసలు నందకుమార్ అనేటువంటి వ్యక్తి బహుశా మీరు ఎన్ని కోట్లు పెట్టినా అంత ప్రచారం జరగకపోయేది మీ గురించి. కానీ కేసీఆర్ తలచి మిమ్మల్ని మీదికి తీసుకొచ్చి మీ దగ్గర అపూర్వమైనటువంటి శక్తులు ఉన్నాయనేటువంటి ఒక పరిస్థితి అయితే క్రియేట్ చేసిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అంటే ఆ వ్యవహారం జరిగేటప్పుడు మీరు ఫామ్ హౌస్లోనే ఉన్నారు కదా? ఫామ్ హౌస్లోనే ఆ నలుగురు మధ్యలో ఆ నలుగురు ఎవరెవరు ఉన్నారు కదా? ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు కదా. ఆ నలుగురు ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? ఆ ఎమ్మెల్యేలు కెమెరాలు పెట్టుకున్నారు, అంత రికార్డ్ చేస్తారన్న వ్యవహారం మీకు తెలుసా? లేదు, అంత అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేను నా మిత్రులే అందరు కాబట్టి నేను అంత అబ్జర్వ్ చేయలే. ఆ ఇంటెన్షన్ కూడా లేకుండే కదా. అంటే అలా సన్నివేశం అలా వస్తాను కూడా తెలియదు కదా. జస్ట్ క్యాజువల్ మీటింగు, జస్ట్ పూజల గురించి డిస్కస్ చేద్దామని వెళ్ళినప్పుడు ఇంకా ఆ డౌట్ దృష్టిలో నేను ఆలోచించలేదు ఎప్పుడు. నార్మల్గా వెళ్ళాము, కూర్చున్నాము, మాట్లాడుతున్నాము. అట్లా నేను ఫస్ట్ రామచంద్ర భారతి, పైరెడ్డి రోహిత్ రెడ్డి గారు ముగ్గురం వెళ్ళాము. వాళ్ళ ఫామ్ హౌస్ కాబట్టి తర్వాత సింహయాజీ గారు జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఇక మిగతా ముగ్గురు జాయిన్ కావడం జరిగింది. ఒకటి చెప్పండి నందకుమార్ భాయ్ సార్, నీ గుండె మీద చేసుకొని చెప్పు, ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేశారా? అన్న ఎమ్మెల్యేని ఒక్క విషయం చెప్తాను. సరే, ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలంటే నందకుమార్ ఎవరండి చెప్పండి ఫస్ట్ పాయింట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా ముఖ్యంగా. ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలంటే ఒకవేళ బీజేపీ కొనుగోలు చేయాలనుకుంది, ఆర్ఎస్ఎస్ఏ కొనుగోలు చేయాలంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అని ఏం చేశారు అక్కడ కాబట్టి ప్రచారం జరిగింది కాబట్టి జరిగింది అనుకోండి. నేను ఎందుకని నేను ఎవరన్నా? నేను బీజేపీ కార్యకర్తనా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తనా, లేకుంటే ఇంకేదన్నా ఇలాంటి పనులు నేను ఎప్పుడైనా చేశానా? నా వ్యాపారం ఏంటి, నేనేంటి? నేను హోటల్ ఇండస్ట్రీ నడిపేవాడిని. ఢిల్లీ నుంచి పెద్ద నన్ను పిలిపించి బాబు ఇక 100 కోట్లు తీసుకో వెళ్ళి వాళ్ళని కొనుక్కోరురా అని చెప్తారా? మీరే చెప్పండి. అంటే ఇంతమంది పెద్ద పెద్ద 30-40 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీలో పాతకపోయిన లీడర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద అంటే ఈ దాంట్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. విశ్వనాథ్ ఉన్న తర్వాత నన్ను ఎందుకు పిలిచి చేస్తారని మీరు అనుకుంటారు చెప్పండి. అంటే మీరు కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా చాలా సినిమా చూడాలి, మొత్తం చూసేదే ఉంటుంది, భోజనాలు కూడా ఏర్పాటు చేయరు విలేకరులకు అని చెప్పిండు ఆ రోజు. సో నేనేమంటున్నా, మీరు ఎందుకు పోయి ఆడికి? మరి నేను చెప్పే కదా సార్, యాక్చువల్గా నాకు ఈ రోహిత్ రెడ్డి గారికి మొదటి నుంచి పరిచయం ఉంది, ఫ్రెండ్సే నాకు. సో ఈ సింహయాజీ గారు అనేవారు నాకు జూలై 22 పరిచయం జరిగింది. జరిగినప్పుడు దాన్ని నాకు ఇట్లా నేను ఒక పాన్ మసాలా బ్రాండ్ కొనుక్కున్నాం మేము బిజినెస్ పరంగా. నేను ఈ వృత్తిలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో లాస్ట్ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నుంచి ఉన్నాం కాబట్టి సరే కొద్దిగా నాకేంటంటే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేయాలని కోరిక ఉంటుంది అనమాట. ఇప్పుడు నాది నేను అప్గ్రేడ్ చేసుకుంటుంటాను. ఆ క్రమంలో నేను సింహయాజీ గారిని కలిస్తే
సింహాజీ గారు ఏమన్నారు, రామచంద్ర భారతి గారు అని ఢిల్లీలో ఉన్నారు, ఆయనకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి నార్త్ ఇండియాలో, ఇదంతా నార్త్ ఇండియన్లో తింటారు, ఇక్కడ తినరు, కాబట్టి అక్కడ మీకు పరిచయం చేస్తా అని తను నాకు రామచంద్ర భారతిని పరిచయం చేయించడం సో జరిగింది. ఇది పాన్ మసాలా పంచాయతీ. పాన్ మసాలా పంచాయతీ, పాన్ మసాలా పంచాయతీ నుంచి పోయి నా హోటల్ పంచాయతీ పడ్డది. ఆ 100 కోట్లు అని అక్కడ క్యాప్చర్ ఏంటి, 100 కోట్ల రూపాయలతో నందకుమార్ కొనుక్కుంటున్నాడు అని ఉంది. ఆ 100 కోట్లేమో కానీ నా 100 కోట్లు మాత్రం పోయినాయి పైసా. దాని డీటెయిల్ చెప్పమంటే చెప్తా, ఎట్లా పోయినాయి ఏం సంగతి అనేది చెప్పాలి కూడా ఇప్పుడే చెప్పట. లేదు చెప్పాలి, ఇంకా మనం చాలా చర్చ పెట్టేది ఉంది, చాలా మాట్లాడేది ఉంది. అయితే మీరు అక్కడికి ఈ రామచంద్ర భారతి గారు ఆ తర్వాత ఇటువంటి వాళ్ళంతా పాన్ మసాలా అమ్మకం కోసమో లేకపోతే బ్రాండింగ్ కోసమో ఏదో కార్యక్రమం కోసం మీరు పోయారు. అంత రాత్రి పోవాల్సిన పని ఏమొచ్చింది? అంత రాత్రి పోయాం, మధ్యాహ్నం పోయాం, రాత్రి అయింది అక్కడ, మధ్యాహ్నమే పోయినా? మధ్యాహ్నం పోయినాం. అయితే అక్కడ ఏంటంటే మేము సరే నేను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చెప్తే మీకు అర్థమవుతుంది. రామచంద్ర భారతి గారు పరిచయం అయిన తర్వాత ఢిల్లీలో నేను తను కలిశాను. కలిసిన తర్వాత మరలా రామచంద్ర భారతి అండ్ సింహాజీ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చారు పని మీద, అక్టోబర్లో అనుకుంటాను. అక్టోబర్ వచ్చినప్పుడు నేను మామూలుగా ఎవరైనా వస్తే గురువురికి వస్తే మీకు కూడా ఫోన్ చేస్తా, మళ్ళీ ఒకసారి వచ్చి సార్ వారి యొక్క బ్లెస్సింగ్ తీసుకోండి అందరికి నేను చెప్తుంటాను అనమాట. సరే మంచిగా కదా అని చెప్పి ఆ క్రమంలో నేను రోహిత్ అన్న కాల్ చేయడం జరిగింది. రోహిత్ అన్న నాకు మిత్రుడు, ఎప్పుడు కూడా చాలా మంచిగా ఉంటాం, క్లోజ్గా ఉంటాం కాబట్టి తను నాకు ఎక్కడన్నారన్నా ఇట్లా వచ్చిండు స్వామి అని చెప్తే తను ఇమ్మీడియట్గా నా ఇంటికి వచ్చారు. అక్కడ బ్లెస్సింగ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సింహయాస్తో పరిచయం చేశాను. సింహయాస్తోనే మాట్లాడాడు తను కూడా, రామచంద్ర భారతితో మాట్లాడలేడు. వెళ్ళే ముందు నేను జస్ట్ ఇట్లా రామచంద్ర భారతి గారు అని పరిచయం చేశాను, నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కింద వెళ్ళేటప్పుడు మామూలుగా మేము ఏదో చర్చ పెట్టుకున్నాం, కిందకి సెండ్ ఆఫ్ చేసి వచ్చేసినాను. తర్వాత తెల్లారి కాల్ చేసి ఏంటంటే ఎవరు వాళ్ళు అని కొద్దిగా ఎంక్వైరీ చేశారు వాళ్ళ గురించి. అన్న ఇట్లా వచ్చారంట రామచంద్ర భారతి గారని, ఢిల్లీ అంటుంది, కపిలాశ్రమం అంట, ఏంటి అదని ఎంక్వైరీ చేశాడు. ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయన్నా అని చెప్పాను. ఓకే రైట్ అని ఆయన కూడా పెద్దగా డిస్కస్ చేయలే, ఎవరినో కలిపియమని అన్నాడు. అంటే ఈయనకు తెలుసా అందరు ఢిల్లీలో పెద్దవాళ్ళు అంటే తెలుసా చెప్పాను. కలిపియగలుగుతారంటే కలిపియగలుగుతారు అన్నాడు. తర్వాత నేను రామచంద్ర భారతికి ఫోన్ చేసి అడిగాను, నీకు ఇట్లా పరిచయాలు ఉన్నాయంటే ఉన్నాయంటే, అంతలోపల మన రవితి రెడ్డి గారు అవసరం లేదు నాకు, ఓకే నా ఫ్రెండ్కి అవసరము, నాకు అవసరం లేదని వదిలేసాడు. అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మరలా నేను ఒకసారి ఢిల్లీకి వెళ్ళాను. ఇది నా పాన్ మసాలా పని మీద ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు మన రామచంద్ర భారతి గారు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే కాల్ చేయండి అని చెప్తే ఢిల్లీకి వెళ్ళి కాల్ చేశాను. ఆయన వచ్చే ముందు ఏం చేశారంటే జస్ట్ నేను ఒక పొలిటికల్ అనాలిసిస్ట్ని, నాకేదైనా ఒక రిపోర్ట్ తీసుకురండి, మీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే, నాకేం వచ్చింది పొలిటికల్ నాలెడ్జ్. సరే నేనేం చేసిన, నాకు ఉన్న పరిచయం ఉన్న వాళ్ళు అదే ఊరికే అట్లా రాసుకొని పోయి ఆయన ఒక పేపర్ ఇచ్చేసిన, ఆయన చూసుకున్నాడు. చూసుకుని రైట్ అండి అని చెప్పేసి అయిపోయింది. ఎవరెవరు గెలుస్తారనేది మమ్మల్ని అడిగిండు. అంటే ఏదో సింహయాజీ నా గురించి ఓ పెద్దగా, అంటే ఈయన నందకుమార్ గారికి అన్ని పరిచయాలు ఉన్నాయని చెప్పి అట్లా పరిచయం చేసినప్పుడు ఆయన ఊరికే, నేను ఏ స్టేట్లో అయినా కూడా నేను పొలిటికల్గా ఎలక్షన్స్ ముందు ఒక అనాలిసిస్ చేస్తా, నాకు మీరు హెల్ప్ చేయండి, అనాలిసిస్ చేయండి అంటే నేను ఇచ్చాను లిస్టు. జస్ట్ ఊరికే రాసుకొని పోయి లిస్ట్ ఇచ్చాను. అక్కడతో అది అయిపోయింది. తర్వాత వాళ్ళు అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసారు, తుషార్ గిట్లా అందరు కలిసి నమస్కారం పెట్టుకున్నాము. మళ్ళీ వచ్చేసాం హైదరాబాద్. వచ్చేసిన తర్వాత ఆ క్రమంలో మళ్ళీ రోహిత్ అన్న నాకు పరిచయం చేసి, మళ్ళీ ఏంటి వెళ్ళొచ్చావా ఢిల్లీ, ఏంటి అంతా ఓకేనా అంటే ఓకే అన్న అన్న, ఓసారి మరి పిలువు మాట్లాడతా అన్నాడు. ఆ క్రమంలోనే పిలువు మాట్లాడదాము అన్నాడు. అప్పుడు నేను తనని రామచంద్ర భారతి కానీ అక్టోబర్ వస్తావా అంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు, నేను 20 దీపావళి రోజు వస్తాను, 24 దీపావళి రోజున 25 రోజు గ్రహణం వచ్చింది. మేమంటే ఏంటంటే ఇదంతా కారణము ఆ గ్రహణ టైంలో మేము బయటికి వెళ్ళడం, గ్రహణం పడదు పోవద్దంట, ఆ గ్రహణం మా మీద పడ్డది. ఇక రాహుకేతువులు లాగా వాళ్ళిద్దరు రాహుకేతువులు నా లైఫ్లో వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. ఇక అది అంటారు అట్లా ఉంటారు ఆ టైం అంతే. ఇప్పుడు కాదు, ఆ రోజు మీరు మైనాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు సరిగ్గా ఎన్ని గంటలకి పోలీసుల ఎంట్రీ ఇచ్చారు? మేము సుమారుగా రామచంద్ర భారతి గారు మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత నేను రోహిత్ అన్న ఫోన్ చేస్తే, అన్న ఇక్కడ అంటే మేము మునిగోడ వెళ్ళిపోతున్నాము, మీరు ఇక్కడికి రండి, స్వామిని తీసుకొని రండి, మనం మైనాబాద్ ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడదాము, తర్వాత మీరు అటు నుంచి అంటే స్వామి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పాడు. సరే అని చెప్పి నేను కూడా అసలు అన్న మన ఇంటికి వెళ్ళడానికి ఇక్కడే కూర్చొని ఒక 5 నిమిషాల మీటింగ్ కదా అన్న అంటే, లేదు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు నేను తనని ఫోర్సబుల్లీ రామచంద్ర భారతి తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటున్నాం.
మాట్లాడుకుంటా ఏంటి పూజలు చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఎలా ఉంటుంది అక్కడికి జస్ట్ రోహిత్ అన్న గారు పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ డిస్కషన్స్ వస్తాయి. ఓకే అన్న కొద్దిగా కొద్దిగా పొలిటికల్ డిస్కషన్స్ వస్తాయి. వాళ్ళు ఏదో పొలిటికల్ డిస్కషన్ చేసుకుంటారు జస్ట్ అదే ఎట్లుంటుంది ఏంటి అది ఇదని. అప్పుడు శివయాజీ గారు తిరుపతి నుంచి రావడం జరిగింది 100 కోట్లు అదే బ్యాగులు తీసుకుని. మీరు అన్నారు కదా మీడియా అంతా 100 కోట్లది. ఏదో తిరుపతిలో ప్రసాదము, తర్వాత తన బట్టలు, ఒక లక్ష్మీనరసింహస్వామి భక్తుడు కాబట్టి ఆయన లక్ష్మీనరసింహ విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం తీసుకొని 3 బ్యాగులు తీసుకొని వచ్చాడు అక్కడికి. వచ్చి అతను కూర్చున్నాడు, మాతో పాటుగా జైన్ అయ్యాడు. జైన్ అయ్యి ఇంకా ఆయన ఏదేదో ఆయన క్రమంలో ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మేము నలుగురం మాట్లాడుతున్న క్రమంలో వీళ్ళు 3 ఎంటర్ అయ్యారు, ఎమ్మెల్యేలు 3 ఎంటర్ అయిన తర్వాత నాకు వాళ్ళు కూడా పరిచయం కాబట్టి, కానీ అక్కడ అచ్చంపేట బాలరాజు చూసిన తర్వాత కొద్దిగా నాకు ఎందుకో సస్పెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన కొద్దిగా చాలా స్మార్ట్ వ్యక్తి, తర్వాత ఇలాంటి దానికి వాటికి తన్నే సెలెక్ట్ చేస్తారని తర్వాత తెలిసింది నాకు. ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్స్కు ఈజ్ ద కరెక్ట్ పర్సన్ అని తెలిసింది. సో అట్లా చూసిన తర్వాత డౌట్ వచ్చింది. సరే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ క్రమంలో ఇక డిస్కషన్స్ మొదలయ్యాయి. తను ఈ స్వాముల్ని గుచ్చి అడుగుతున్నాను. నేను చూడండి ఫామ్ హౌస్లో కూడా నేను ఎప్పుడు కూడా మొత్తం సైలెంట్గా కూర్చున్నాను పక్కన, ఎందుకంటే అక్కడ నాదేం లేదు, సోఫాలో కూర్చున్నా. వాళ్ళు ఎందుకంటే ఏం డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళు? అదే జస్ట్ ఏంటి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ పొలిటికల్గా ఎట్లుంటుంది అట్లా ఇట్లా అని జస్ట్ డిస్కషన్ చేసుకుంటా, స్వామీజీ మేము వీఆర్ రెడీ టు కమ్, మీరు ఢిల్లీలో మమ్మల్ని కలెక్ట్ చేస్తారా అది ఇది అంటే, ఈయన ఏదో పాపం రామచంద్ర భారతి గారు ఎవరికో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళకి ఇక బయటికి వెళ్తున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, ఫోన్ మాట్లాడు, లోపలికి వస్తున్నాడు రామచంద్ర భారతి. వీళ్ళే అడిగిరు మేము బీజేపీలోకి వస్తామని. అంటే ఆ డిస్కషన్ మొత్తము అంతకుముందు కూడా బై సాబ్ అంటే వీళ్ళందరూ మాకు అక్కడ ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తారని మాకు ఐడియా లేదు. రోహిత్ అన్న గారికి నేను చెప్తే, రోహిత్ అన్న గారికి చెప్తే రోహిత్ అన్న ఒక్కడు సరే రమ్మని మాట్లాడదాం అన్నాడు. అక్కడ వచ్చిన తర్వాత మేము మునుగోడు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి, ఈ ఫామ్ హౌస్లో అయితే మేము మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, ఇక్కడ నుంచి వాళ్ళకి కూడా పరిచయం చేయించితే మునుగోడు వెళ్ళిపోతా అన్నాడు అనమాట. అంతే, అక్కడి నుంచి ఆ విధంగా అది నడిచింది. రైట్. పోలీసులు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఎన్ని గంటలకు? పోలీసులు ఏంటంటే అక్కడ వాళ్ళు మాకు కాఫీలు టీలు తెప్పించారు. తర్వాత మేము అడగముందే కొబ్బరి నీళ్ళు తెప్పించారు. కొబ్బరి నీళ్ళు అది కోడ్ అనమాట. పోలీసులు ఎంటర్ కావడానికి కొబ్బరి నీళ్ళు అదే కోడ్ అనమాట. మేము అడగముందే కొబ్బరి నీళ్ళు వస్తున్నాయని మేము అనుకున్నాం. కొబ్బరి నీళ్ళు అన్న వరకు పోలీసులు వచ్చారు. వచ్చి ఫోన్లు అన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు పోలీసులు? ఎస్ఓడి డీసీపీ గారు వచ్చారు. తర్వాత కాసేపటికి మేము ఇంకా వీళ్ళు కూడా మన గోలబాలయ్య గారు కూడా ఏంటి మేము ఎమ్మెల్యే తెలియదా ఎవరు మీరు అని అలా మేము ఎమ్మెల్యే ఎందుకు పట్టుకుంటున్నాం అంటే, నేను అన్న సరే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చేట్టుందన్న, ఏదో కార్డ్స్ ఆడుతున్నామో లేకుంటే ఇంకేదో మంది అవుతున్నాం అని, అటువంటిది ఏం లేదు మనం చెప్దాంలేమన్నా మీరు ఎమ్మెల్యే అని చెప్తారు. నేను లోపల రోహిత్ రెడ్డి గారు టెన్షన్ పడ్డారు బాగా, ఏంటన్నా ఇది అవుతుందని చెప్పి. అంత లోపల స్టీఫెన్ రవీందర్ గారు రావడం జరిగింది. నాకు స్టీఫెన్ రవీందర్ గారు మొదలే పరిచయం కాబట్టి, సార్ ఏంటి సార్ అంటే, సార్ కూడా అన్నారు ఏంటమ్మా చాలా ఇది ఇట్లా జరిగింది ఏంటి అన్నాడు. అంటే సార్ మీకు అంతా తెలుసు కదా నా గురించి అని అన్నాను. అంత లోపలికి అక్కడ లోపల ఎన్టీవీ అండ్ టీ న్యూస్ ఇద్దరే ఉన్నారండి. ఎన్టీవీ టీ న్యూస్ మిగతా వాళ్ళంతా బయట ఉన్నారు. వాళ్ళకి ఇద్దరికే స్పెషల్ ఎంట్రీ ఉందనమాట. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నేను అడిగాను కూడా మరి, అప్పుడు వాళ్ళు మేమేం మాట్లాడినా వాళ్ళు ఇంటర్ఫేర్ చేస్తున్నప్పుడు ఇంకా మాట్లాడడం జరిగిపోయింది. అక్కడి నుంచి మీకు తెలిసిన కథ ఎంత జరిగింది. అయితే వీళ్ళు ముందే కెమెరాలు పెట్టుకొని కొబ్బరి నీళ్ళు అనే సిగ్నల్ ద్వారా పోలీసు వాళ్ళు ఎంటర్ అయిపోయి, మరి ఆ బ్యాగులు ఏవి? ఇంకా బ్యాగులు అంటే బయట ఉంది కాబట్టి, కార్ అక్కడే ఉంది కాబట్టి బ్యాగులు. ఇంకా మీడియా వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు డబ్బులు తెచ్చారు 100 కోట్లు 50 కోట్లు సార్ 15 కోట్లు, కానీ ఎక్కడ కూడా నాకు తెలిసి మాత్రం ఏ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మాత్రం డబ్బులు ఉన్నాయని చెప్పి నేనైతే వినలేదండి. ఇక్కడ ఇంటర్వ్యూలు అయితే వినలేదు. మరి మీడియా కథనం మీడియా వాళ్ళు చెప్పారు, మీడియా వాళ్ళకి ఎవరు చెప్పారు తెలియదు. 15 కోట్లు ఉన్నాయంటే దాన్ని సరే కామన్ సెన్స్ చిన్న బ్యాగులో 15 కోట్లు ఎట్లా వస్తాయండి, రాదు కదా. సరే అట్లా దాన్ని ఆ టైంలో అట్లా ఇది చేశారు. మొత్తం ఫామ్ హౌస్ అంతా కూడా సెర్చ్ చేశారు డబ్బులు ఉన్నాయని. మరి బహుశా డబ్బులు ఎందుకు పెట్టలేదని చెప్పి నేను ఆశ్చర్యపోతున్నా. డబ్బులు పెడితే మళ్ళీ కేసు ఈడీకి వెళ్ళిపోతుంది కదా. 100 కోట్లు అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. 50 లక్షలు దాటితే ఈడీకి వెళ్ళిపోతుంది. చాలా నాకు ఆ విషయం తెలియదు. 50 లక్షలు దాటితే కేసు ఈడీ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈడీ కంటే మళ్ళీ అటు వెళ్ళిపోయాయి. సెంటర్కి వెళ్ళిపోతుంది. సెంటర్కి సో అయినా కూడా ఈడీ ఎంటర్ అయింది కదా.
తర్వాత ఈడీ ఎంటర్ అయింది. అంటే నా మీద డిఫరెంట్ కంప్లైంట్ వచ్చినప్పుడు మరి అది ఏ విధంగా ఈడీ ఎంటర్ అయిందో అది అర్థం కాదు. అసలు ఏం చేయాలనుకున్నారు నందకుమార్? అసలు కాదు ఈ వ్యవహారంలో అసలు మీది ఏదో పాన్ మసాలా పంచాయతీ, మీకు రామచంద్ర భారతికి ఉన్న పంచాయతీ జరదా పోక ఒక్కలటువంటి పంచాయతీ, అంతే స్నేహం. అంటే ఆ టైంలో అంటే ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కూడా నేను తప్పు పట్టలేదు. ఎందుకంటే అప్పుడున్న టైంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందరిపైన ఫోన్లు మరి ట్యాపింగ్ చేస్తుందా లేకుంటే ఏ విధంగా మా మీద కాదు, మా ఫోన్లు ట్యాప్ చేసేంత సినిమా లేదు. ఎందుకంటే మాకేం సంబంధం లేదు కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి చేస్తుందా ఏం చేస్తుందో తెలియదు. ఆ క్రమంలో ఏదైనా ఈ డిస్కషన్ బయటకు ఇచ్చినప్పుడు సరే వీళ్ళకి ఏదన్నా అనుమానం కలిగిందా లేదంటే ఏదన్నా ప్రీ ప్లాన్ చేశారా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. అది ఏదన్నా కూడా ఎందుకంటే ఇదంతా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంకొన్ని డీటెయిల్స్ మనం చెప్పడానికి అది ఇంకొక విషయం ఏంటంటే ఇది మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి వ్యవహారం, అది సుప్రీంకోర్టులో ఉంది, విచారణ దశలో ఉంది కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కోర్టును గౌరవించాల్సి ఉంటుంది, కోర్టు గోప్యతను ఫస్ట్ మనం గౌరవించాల్సి ఉంటుంది. కాబట్టి మొయినాబాద్ టాపిక్ ఓ వైపు జరుగుతూ ఉంటే ఇంకొక వైపు సేమ్ టైం అదే సమయంలో హీరో వెంకటేషు వాళ్ళ అన్న వాళ్ళు విలన్ గా మారిపోయారు. సురేష్ బాబు వీళ్ళిద్దరు విలన్లుగా మారిపోయి నందకుమార్ను ఏం చేసిర్రు, నందకుమార్ ఆస్తుల పైన అంటే నందకుమార్ను ఎట్లా డిస్టర్బ్ చేయాలనుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఆ మొయినాబాద్ కాడ 100 కోట్లు ఏమో తెలియదు కానీ ఈడ మాత్రం 100 కోట్ల అక్షరాల్లో డిస్టర్బ్ అయింది. ఆ 100 కోట్ల పంచాయతీ ఏందో మరి కాసేపట్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అన్న కొద్దిగా ఇట్రండి, కమ్ ఫ్రంట్. ఓకే రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఎక్స్పో షాట్ సక్సెస్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా నిర్దేశిత 650 కిలోమీటర్లో ఎర్త్ ఆర్బిట్ కు శాటిలైట్, బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాల గెలాక్సీ కేంద్రాలపై స్టడీ చేయనున్న ఎక్స్పో షాట్ ఈ ఏడాది 12 నుంచి 14 మిషన్స్ చేపడతామని చెప్పి ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పిండు. కొత్త ఏడాదిని సూపర్ సక్సెస్ తో ప్రారంభించింది ఇస్రో. గతేడాది నిర్వహించిన చంద్రయాను ఆదిత్య ప్రయోగాల విజయాలను కొనసాగిస్తూ కీలకమైన మరో ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్షంలోని కృష్ణ బిలాలపై స్టడీ కోసం తొలిసారిగా ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను ప్రయోగించింది ఇస్రో. నిన్న సక్సెస్ఫుల్ గా ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 1 రోజే ఇస్రో ఒక అతి గొప్ప విజయాన్ని మనకు తెలుగు గడ్డ నుంచి అందించింది ఇస్రో. ఇక ఇదిట్లుంటే న్యూ ఇయర్ సందర్భంగా రాజ్భవన్ లో గవర్నర్ తమిళసై దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క. చెప్పింది చేస్తాం, అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. సీఎం రేవంత్ ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం. MGBS నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కారిడార్ నిర్మిస్తాం. ORR, RRR మధ్యలో ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లు పెట్టబోతా ఉన్నారు. ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగానే మార్పులు. 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ ఖచ్చితంగా ఉండాలి. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు. యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు. ఆఫీసర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నాం. సెక్రటేరియట్ లో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆయన కొన్ని కీలకమైనటువంటి మాటలు చెప్పిండు. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత, అవగాహన ఉంది, ఏం చేయాలనో మాకు తెలుసు అనేటువంటి మాట చెప్పిండు. ఇక ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం. అప్పుడు కేటీ రామారావు మెట్రో ఏంది అట్కేని ఆయన భూములు, ఆయన బినామీల భూముల మీదకేని ఎయిర్పోర్ట్ తీసుకుపోవాలనేది ప్లాన్ ఉండే. అయితే దాన్ని రద్దు చేసి ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి చాలా తక్కువ ఖర్చుతో సేమ్ శంషాబాద్ కి మెట్రో రైలును తీసుకుపోయే మార్గాన్ని మరింత మెరుగుపరుస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్పిండు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకు MGBS నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు. MGBS మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలును తీసుకుపోవాలనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది చాలా మంచి పరిణామం. ఓల్డ్ సిటీకి కూడా మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఇక ORR, RRR మధ్యలో ఫార్మాసిటీ ప్రత్యేక. అయితే ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర కుర్మిద్ద ఈ ముల్కలపల్లి గ్రామాల్లో ఈ ఫార్మాసిటీ పెట్టాలని గతంలో రైతుల దగ్గర భూములు గుంజుకున్నారు కదా, అక్కడ ప్రతిపాదిత స్థలం ఏదైతే ఉందో ఆ ఏరియాలో పెట్టడాన్ని మాత్రమే రద్దు చేస్తా ఉన్నాం. ఫార్మాసిటీ యథాతథంగా ఉంటుంది, కాకపోతే అది ఎవరికి ఇబ్బంది లేని చోట్లో పెట్టబోతున్నాం అనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. తద్వారా ఏం జరుగుతుందంటే RRR, ORR కు మధ్యలో RRR అంటే ఇక ఔటర్ రింగ్ రోడ్డు, ఇక రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఇంకోటి ప్రతిపాదిత ఏదైతే వచ్చిందో అక్కడ
ఈ త్రిబుల్ ప్లేస్ లో వీలైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏది కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఈ ఫార్మాసిటీని పెడితే అది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్లు కూడా అవస్థాపన సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండేటువంటి దగ్గర త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ కూడా అది మంచిగా ఉంది. అక్కడ మీరు ఒక్కసారి ఆ స్థలాన్ని పరిశీలిస్తే బాగానే ఉంటది. వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. పెడితే బాగుంటుంది. ఇక్కడ ఇది ఇగో ఇది ఇక్కడ మనకు ఏది మనం త్రిబుల్ ఆర్ అనుకుంటా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనము ఈ గజ్జల్ ప్రజ్ఞాపూర్ ఉందిగా, ఇక గీడ కొసైట్ జరిగింది చూడు, డౌన్ అయింది చూడు. ఇక కరెక్ట్ గా ఈడైతేనే మంచిగా ఉంటుంది చూడ్రి, మంచిగా ఉంటుంది. ఈడైతే బాగుంటది. ఫామ్ హౌస్ కూడా ఉంటుంది, అన్నే ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉంటది. ఆయనకు కూడా పెద్ద పని లేదు, ఇది చూసుకుంటూ ఉంటాడు. ఇది చూసుకుంటూ ఉండగలుగుతాడు. ఆయన అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ త్రిబుల్ ఆర్ ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ను కేసీఆర్ గారి కలికితురాయి లెక్క కలల ప్రాజెక్ట్ లెక్క ఆడబెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు మూడుజింతలపల్లి నుంచి లక్ష్మాపూర్ నుంచి కరకపట్ల, గోపాలపురము ఈ ప్రాంతంలో మొత్తం ఫార్మా కంపెనీలు అన్ని చాలా కంపెనీలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ స్థలాన్ని పరిశీలించండి. అక్కడ ప్రభుత్వ స్థలాలు కూడా ఉన్నాయి. అవసరమైతే కేసీఆర్ గారికి ఎట్లా ఉంటదంటే ప్రజాక్షేమమే ధ్యేయం కాబట్టి అవసరమైతే 600 ఎకరాల ఫామ్ హౌస్ కొంత త్యాగం చేయగలుగుతాడు. ఆయనకు ఆ కళ, ఆయనకు ఆ నైపుణ్యత ఉంది కాబట్టి ఫార్మా కంపెనీలకు నీటి లభ్యత కోసం కూడా ఆ కొండపోచమ్మ సాగర్ రెడీగానే ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని పరిశీలించాలి. ఇక్కడ ఇంత గొప్ప ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ను కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో పెడితే అది అందరికి ఉపయోగంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఇగో ఇక్కడ పరిశీలిస్తే బాగుంటది. ఇది ఇక ఇప్పటి వరకు అయితే ఇగో ఇది ఒకటి గ్రీన్ ఛానల్, ఒక రెడ్ ఛానల్ పెట్టిరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, ప్రజ్ఞాపూర్ వర్గాలు ఇట్లా ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి రాగా ఇట్లా దగ్గరకు దీన్ని రీజనల్ రింగ్ రోడ్ అన్నారు. వాస్తవం ఈ రింగ్ అంటేనేమో ఇట్లుండాలి రీజనల్ రింగుల్ రోడ్ ఇది. అయితే వాస్తవానికి కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ అంటే ఏంది, చుట్టూ ఉండేదే రింగు. ఇది ఇట్లుంటది. ఇక్కడ ఎమ్మెల్యే గారు భూమి రాగానే జరిగిపోతుంటది, పక్కపోయింటి పోతుంటది అన్నట్టు, రోడ్డు మీదికేని పోదు అన్నట్టు కొన్ని అట్లుంటాయి. వాస్తవానికి కూడా ఇది రింగ్ రోడ్ కాదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ ప్రజ్ఞాపూర్ దగ్గర కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అనువైన స్థలం. మీరు వాస్తు కూడా మంచిగా ఉంటుంది చూడండి. కావాలంటే 100 ఎకరాల భూమి కూడా ఇస్తారు, కాకిస్తాడు. ప్రభుత్వ భూములు బాగానే ఉన్నాయి. అక్కడ మంచి డెవలప్మెంట్ అవుతుంది కేసీఆర్ గారికి. అక్కడ మంచి కార్యక్రమాలు జరిగితే ఒకసారి ఆలోచించండి. పరిహారం కూడా ఇవ్వండి కావాలంటే. ఇప్పుడు రైతులకు ఎట్టిచ్చారు ఆయనకు కూడా కొంత పరిహారం. ఇక్కడ కుర్మిద్ద కాడ, ఇబ్రాహీంపట్నం కాడ రైతులకు ఏదైతే 3 లక్షలు 4 లక్షలకి ఇచ్చి ఎకరం తీసుకురు, సేమ్ 600 ఎకరాలను కూడా ఇంకో 50,000 ఎక్కువ, ఇంకో 50,000 ఎక్కువ పోయినా పర్వాలేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అక్కడ ఆ స్థలాన్ని పరిశీలించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు ఒకసారి చూడండి, ఇది తమాషాగా చెప్తున్న ముచ్చట కాదు. కరకపట్ల, గోపాలపురం అటు పోయి చూడండి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అయింది. కాబట్టి ఆ స్థలాన్ని పరిశీలించాల్సిందిగా మీకు విజ్ఞప్తి. ఇక ఇది ఆ మధ్యలో ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్ అంటే ఒకే చోట పెట్టమని చెప్తా ఉన్నాడు. ఒక చోట కొన్ని ఈ రకంగా పెడతామని చెప్తున్నటువంటి మాట. ఇక ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగానే మార్పులు చేస్తాం తప్ప ఎవరినో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేయమని చెప్పి. 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజ్. అయితే నర్సింగ్ కాలేజు చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి కూడా ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది జరిగితే డాక్టర్ అందుబాటులో లేకపోతే నర్సు ఉంటే కొంత ఉపశమనం. చిన్న డాక్టర్ ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆ 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజీ పెట్టబోతున్నామని చెప్పిండు. ఇక మన వైద్య వ్యవస్థను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం ఇది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులు ఎవరైతే చాలా మంది ఉన్నారు, చాలా మంది మొన్నటిసారి టికెట్లు రాక అయినా కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. ఇక యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని, ఆఫీసర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నాం, ఆఫీసర్ల నియమించే కాడ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నాం అనేటువంటి మాట ఇక సెక్రటేరియట్లో మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి.
ఇక ఇది ఇట్లుంటే అనేక విషయాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, ఏది ఎంత అవసరమో అంతే చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నామని, తమ వద్ద చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఉండదని, చెప్పింది చేస్తామని ఆయన అన్నారు. గతంలో కొందరి ప్రయోజనాల కోసం చేసిన వాటిని ఇప్పుడు ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపాదిత కొత్త మెట్రో రైళ్లను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో చేపడతామని వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కారిడార్ నిర్మిస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సోమవారం న్యూ ఇయర్ సందర్భంగా సెక్రటేరియట్ లో తనను కలిసిన కొందరు మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కేటాయిస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. తనకు దగ్గరగా ఉంటారనో బంధువనో పదవులు ఇవ్వడం ఉండదని తేల్చి చెప్పారు. ఏది చేసినా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులను భర్తీ చేస్తామని ఆయన నిన్న మీడియాతో చిట్చాట్లో చెప్పినటువంటి మాట. ఇక న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ తమిళసై దంపతులకు ఆయన బుకే ఏది ఒక చెట్టు మొక్కనిస్తే శుభాకాంక్షలు తెలిపిండు. అధికారాన్ని వికేంద్రీకరించాం, ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 3 కమిషనరేట్లకు కమిషనర్లను నియమించాం, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను. వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్న సీతక్క ఆ తర్వాత మిగతా మంత్రులు చాలా మంది పోయి గవర్నర్ తమిళసైని కలవడం జరిగింది. అధికారిక వికేంద్రీకరణ జరుగుతుంది ఇక్కడ. అంటే వికేంద్రీకరణ అంటే పంచడం. అయితే ఫార్మాసిటీ ఒక్క దగ్గరనే పెట్టుడు కంటే 10 చోట్ల పెడితే 10 ఏరియాలో కొంత డెవలప్మెంట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటది అనేది దీని భావన. ముఖ్యమంత్రి గారు కూడా అధికారాన్ని అందరికీ అంటే ఒక్కొక్క ఇట్లా ఎవరి వాళ్ళకి అట్లా పంచడం ద్వారా పని ఈజీగా అయిపోతుంది. తర్వాత వీళ్ళకి పబ్లిక్ కూడా అనుకూలంగా ఉంటుంది. రైట్గా కాక ఒక్క దగ్గరనే పెట్టుకునేది. రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్. అయోధ్యలోని రామ మందిర ఆలయంలో రామ్ లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12:20 ఈ కార్యక్రమం జరగనుంది. అయితే జనవరి 22న రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. అయోధ్యలో రామ మందిర ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అయోధ్యలో జిఎస్టీ వసూలులో రాష్ట్రం 14% గ్రోత్. జిఎస్టీ వసూలులో మన రాష్ట్రం 14% గ్రోత్ సాధించింది. పోయిన ఏడాది డిసెంబర్లో 4178 కోట్ల జిఎస్టీ వసూలు నమోదు కాగా ఈ గత నెల డిసెంబర్లో 4753 కోట్ల రూపాయల జిఎస్టీ వసూలు అయినాయి. జిఎస్టీ వసూలు చేసినట్ట పన్నులు బాగానే వసూలు అవుతా ఉన్నాయి మన తాన. మణిపూర్లో మళ్లీ హింస, కాల్పుల్లో 4 మృతి. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. సోమవారం తౌబర్ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో 4 చనిపోగా 5 గాయపడ్డారు. దీంతో 5 జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. మణిపూర్లో మళ్ళీ హింస చెలరేగింది. ఎప్పుడైతే మణిపూర్ టు ముంబై 2వ విడత న్యాయయాత్ర, భారత్ న్యాయయాత్ర అనేటువంటిది రాహుల్ గాంధీ చేపట్టిన నేపథ్యంలో మణిపూర్ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నారు. మళ్ళీ ఆడ అలజడి. ప్రతి అభయహస్తం అప్లికేషన్ కు యూనిక్ ఐడి నంబర్, ప్రజాపాలనకు ప్రత్యేక సాఫ్ట్వేర్, దరఖాస్తులోని వివరాల ఎంట్రీ, కంప్యూటరైజ్డ్ తర్వాత ఫోన్ కు ఐడి నెంబర్ మెసేజ్, గ్రామం యూనిట్ గా గ్యారంటీల సమగ్ర సమాచారం, ఆధార్తో డూప్లికేషన్ కు చెక్ పెట్టబోతా ఉన్నారట. ప్రతి అభయహస్తం అప్లికేషన్ గత ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకొని అవతల పాడేసేది. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి అప్లికేషన్ కు ప్రత్యేక నెంబర్ వేసి ఆ నెంబర్ ను మీ సెల్ ఫోన్ కు పంపించి మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందని ట్రాక్ చేసుకోవడానికి కూడా అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తా ఉంది. హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్, నాంపల్లి ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సొసైటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చిండు. తాగి బండి నడిపి దొరికిపోయింది. హైదరాబాద్ లో 3000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2435 బైక్స్, 4486 కార్లు సీజ్. పట్టుబడ్డ వారిలో 82% యువతే ఉన్నారట. డిసెంబర్ 31 రాత్రి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పక్కా ప్రణాళికతో సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగే గ్రేటర్ పరిధిలో 260 టీమ్స్ తో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులు చేస్తామన్న పోలీసుల హెచ్చరికలు సత్ఫలితాలనిచ్చాయి. గత ఏడాది నమోదైన కేసుల కంటే ఈ ఏడాది కేసుల శాతం తగ్గింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాది 3172 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 3001 కేసులు నమోదయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ వేడుకలు ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారంటూ ఒక వార్త. వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు ఎంత తెలివి కల్లోడు అంటే ముందుగాల తాగనోడు కూడా బండి మీద పోతాడు. దానికి ఎక్కడ కూడా అనుమానం రాకపోతే వచ్చాయి ఈ టైప్ లో దూసుకెళ్ళిపోయారు చాలా మంది.
అయితే చెక్ పాయింట్లు ఎక్కడ ఉంటాయో వాళ్ళకి ఎరక. మీరు ఇప్పుడు వాస్తవానికి కూడా హైదరాబాద్లో గల్లీలు వీళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎట్లా పోతే దొరకం, ఏ గల్లీ నుంచి వెళ్ళిపోతే దాన్ని ఓవర్టేక్ చేస్తాం. ఇంకా ఆయన దాటిపై పోలీసు వాళ్ళని చూసుకుంటా బాయ్ అనుకుంటా పోతుంటాడు, ఆయన దాటి వెళ్ళిపోతా ఉంటాడు. అయితే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు. మా ఆఫీస్ ముంగట పెడితే ఏం చేస్తారంటే చెక్ పాయింట్ ఈడుంటే ఒక 200-300 మీటర్ల ముందే ఒక ఆయన కానిస్టేబుల్ కూర్చుంటాడు. ఇట్లా ఎవరైనా బండి ఆడంగా మలుపుకొని పోతే తడుక్కుని అందుకుంటాడు అన్నట్టు. ఆ రకంగా అదొక పకడ్బందీ వ్యవస్థ జరుగుతూ ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో. అయితే 172 కేసులు ఎక్కువ. ఏది ఈసారేమో 3001 కేసులు అయితే పోయినసారి 3172 ఉన్నాయంటే 171 కేసులు తక్కువైనాయి. ఈ తరుగుదల కింద చూద్దామా ఆందాన్ని తక్కువ కింద చూద్దామా అనేది మీరే చూడాలి. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఎంత శ్రద్ధ అయితే ఉందో ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అంతే శ్రద్ధ ఉండాలి. ట్రాఫిక్ జామ్లు అయితే ఉన్నాయి ఎక్కడికక్కడ. డ్రంక్ అండ్ డ్రైవ్ల విషయంలో కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కాడ కూడా కొంత పోలీసులు శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా కరెక్ట్ దానికి అనుగుణంగా అంటే ఉండాలి ఫ్లాక్చువల్ గా. అయితే ఇక 31st రోజు దాగకపోతే ఆడు మనిషే కాదన్నట్టుగా అసలు నువ్వు ఏం మనిషివి రా నువ్వు, నీకు అసలు నీకు ఈ సంబంధాలు ఉన్నాయారా, నీకు అసలు ప్రపంచం అంతా ఎడిపోతుంటే నువ్వే ఆడున్నావురా, నువ్వు థమ్స్అప్ బ్యాచిరా. ఇక్కడ వాస్తవానికి కూడా 31st రోజు మందు బంద్ చేస్తామన్నోళ్ళ కంటే ఆయాలనే సురువు చేసిన వాళ్ళ సంఖ్య కూడా అంతే రేట్లో ఉంటుంది. జనన మరణాల రేట్ లెక్క ఆయాల మందు బంద్ చేస్తామని చెప్పిన వాళ్ళ కంటే ఆ రోజే తీసుకోరా ఏమైతుంది వాళ్ళు ఒక్కనాడేగా అని అట్లా కొంతమంది గంగల కలిసిపోతా ఉంటారు అన్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఈవెంట్ అనేది 31st మీరు ఒకసారి చూడుర్రి. ఇక 31st మేము ఎవరైనా చేసుకోమయా సాధారణ రోజు లెక్కనే దాన్ని పరిగణిస్తామంటే ఫస్ట్ భయపడేది ప్రభుత్వమే. మరి ఎవరు దాగాలరా ఇంత మరి ఆందాన్ని ఎట్లా రా ఫస్ట్ భయపడేది ప్రభుత్వాలు భయపడతాయి. ఎందుకంటే రాష్ట్రాలే వాస్తవానికి వాళ్ళ పుణ్యాన్నే రాష్ట్రాలు నడుస్తాయి. తాగి పడేసిన కాలు సీసాల మీదనే నడిచేది రాష్ట్రాలు. ఎవరికైనా జీతం కావాలి, ఎవరికైనా పెన్షన్ కావాలి, లేకపోతే ఎవరికైనా రోడ్డు కావాలంటే సార్ మాకు రోడ్డు కావాలంటే మరి తాగి కడితే చేస్తాం. ఇటువంటి పరిస్థితిలో ఉంది. సో ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి. విద్యా వైద్య రంగాన్ని పటిష్టం చేసినప్పుడు ఆ రాష్ట్రం ప్రగతిని సాధిస్తుంది. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 6 చనిపోయారట. న్యూ ఇయర్ వేడుకల్లో అయిపోయింది. కొంతమందికి అట్లా రాసి పెట్టి ఉంటుంది, నువ్వు 31st దాకానే ఉంటావురా అని రాసి పెట్టి ఉంటే తడుక్కున పోతారు, ఎన్నో బండి కింద పడి చచ్చిపోతూ ఉంటారు. ఇట్లా 6 చచ్చిపోయారట. 90 నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు. జపాన్లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదు. చీకట్లో 33,500 కుటుంబాలు. భారీ భూకంపానికి జపాన్ వణికిపోయింది. సోమవారం సాయంత్రం 90 నిమిషాల్లో 21 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత అత్యధికంగా 7.6గా నమోదైంది. తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ఇండ్లు, ఆఫీసుల్లోని జనాలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. చాలా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లు, రైల్వే ట్రాక్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. దాదాపు 33,500 కుటుంబాలు చీకట్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మృతులు, గాయపడిన వాళ్ళ సంఖ్యను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. జపాన్ను భూకంపం వణికించింది. జపాన్ గజ వణికిపోయింది. 90 నిమిషాల్లో 21 సార్లు భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపం నేను ఎప్పుడు కూడా ఫేస్ చేయలే. కానీ మొన్న ఏమైంది, మొన్న ఢిల్లీకి పోయినా, ఢిల్లీ అధిష్టానం పిలిస్తే ఓ రోజు ఢిల్లీకి పోయి ఆ హోటల్లో ఉన్నా. 6వ ఫ్లోర్లో హోటల్లో ఉంటే ఏమైంది, ఎవడో డోర్ కొడుతున్నట్టుగా ఇట్ట ఊగుతుంది, నా బెడ్ ఊగుతా ఉంది, ఏందిరా అని చెప్పి చూసరికి ఏందన్నా ఇదానంటే ఏదన్నంటే వేరే భూకంపం వచ్చింది, దిగిరా బాబు అనగానే అందరం దిగి కింద కురికినాం. ఆ రోజు చూసిన భూకంపం కథ ఎట్లుంటుంది అనేది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటి వరకు అప్పుడెప్పుడు చిన్నప్పుడు అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనది దక్కన్ పీఠభూమి. డక్కన్ కిచెన్ ఓనర్ ఇక్కడ ఉన్నాడు. దక్కన్ పీఠభూమి మనది. దక్కన్ పీఠభూమి భూకంపాలు చాలా తక్కువగా వచ్చేటువంటి ప్రాంతం మనది. లక్కీగా ఏంటంటే అందుకోసమే పెద్ద కంపెనీలు తమ డాటా సెంటర్లను ఇక్కడ పెట్టుకోవడానికి ప్రాధాన్యత చూపిస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఇక్కడ డాటా సెంటర్లు పెట్టుకోవడానికి ఇది సేఫ్ జోన్ అని చెప్పి చూస్తూ ఉంటారన్నట్టు. అందుకోసమే మన తెలంగాణకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు భూకంపాలు. కానీ ఢిల్లీ, ఆ తర్వాత నేపాల్, ఆ తర్వాత జపాన్ అయితే ఇక జపాన్కు
ఏమైందని అంటే భూకంపం వచ్చిపోయింది రాత్రి అట్లా సింపుల్గా ఉంటుంది అన్నట్టు అక్కడ. ఇక మన దిక్కు భూకంపం వస్తే పిల్లల్ని జల్లని ఎత్తుకొని ఉంటాం. జపాన్ ప్రజలకి భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసు. అప్పుడు ఏం చేయాలంటే భూకంపం వచ్చినప్పుడు ఇట్లా భూమి పైన పూర్తిగా పడుకోవాలి. లేచి ఇటాడు తిరిగి ఉరిగి ఏం చేయలేదు. కాబట్టి బోర్ల బొక్కల అదే భూమి పైన ఇట్లా పడుకోవాలి. పడుకోవడం ద్వారా మీకు భూమి ఎటుంటే అటే ఉంటారు కాబట్టి అది కొంత సేఫ్ అవుతుంది. భూకంపం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పనులు. ఇక ఈ భూకంపం ఏమో ఈ మన తాన ఈ దక్కన్ ప్రాంతంలో భూకంపాలు ఉండేవి కానీ భూమి కుంభకోణాలు మాత్రం అధికంగా ఉంటాయి. భూమి పంచాదులు అధికంగా ఉంటాయి మన తాన. ఎందుకంటే ఎవరి భూమి ఎవరికి పోతుందో ఎవరి భూమి ఎవరికి పొద్దుగాల దిగుతాడో ఏం కథనో తెలియదు. మన తాన భూమి పంచాయతీలకు తోడు ఇంకా దానికి ఇంకా మన ఏది రిక్టర్ స్కేల్ మీద 7.6గా నమోదైందిగా. ఈ భూమి కేసులలో కూడా పోలీసులు ఓ స్కేల్ పెడతారు దానికి. దీంట్లో ఎంత ఎంటర్ కావాలి, దీంట్లో ఎంత ఏం చేయాలి, ఏం కథ అనేది సేమ్ అదే బాధితుడు నందకుమార్ గారు. రండి, ఇక్కడ హీరో వెంకటేషు ఆయన అన్న సురేష్ ఇద్దరు కలిసి నందకుమార్ గారి భూమిని అంటే ఆయన లీజ్ అగ్రిమెంట్ ను కాలరాసి కోర్టు చెప్పినా కూడా వినకుండా పోలీస్ ఫోర్స్ తోటి ఆయన భూమిని కొల్లగొట్టిరు. ఆయనకు సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయి చెప్తాం. మొదటి నుంచి చెప్పండి. 2014లో మేము దీన్ని లీజ్ తీసుకోవడం జరిగిందన్న. సురేష్ బాబు గారు అంటే అతడు అంతకుముందు మాధవి గారని హీరోయిన్ ఉండేది కదా, మాతృదేవ బాబా, ఆమె దగ్గర నుంచి సురేష్ బాబు గారు ఉన్నారు. ఎందుకు అంటే అతడు సేల్ డీడ్ చేసుకోలేడు. కారణం ఏంటంటే దాంట్లో కూడా ఒక చిన్నది ఉంది. అక్కడ సినిమా వాళ్ళకు ఒక్క ఆర్టిస్ట్కు ఒకటే ప్లాట్ ఉండాలి యాజ్ పర్ బైలాస్ ప్రకారం. సో వారు ఏంటంటే 2 ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అది ఏజీపీ చేసుకున్నాడు. ఈ 2 ప్రాపర్టీలు 2014లో మాకు లీజ్కి వేయడం జరిగింది. లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చిన తర్వాత మేము దాన్ని బాగా మొత్తం కంప్లీట్ రెనోవేషన్ చేసుకొని 2015లో మేము దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. 15లో ఓపెన్ చేశాం. అది కూడా ఎవరితో, మళ్ళీ హీరో విక్టరీ వెంకటేష్ వీళ్ళతోనే ఓపెన్ చేయించాం. ఎందుకంటే అప్పుడు మాకు వాళ్ళతో మంచి సత్సంబాలనే, వాళ్ళకు మంచి హీరో వెంకటేష్ గారికి మార్కెట్లో మంచి ఇది ఉంది కాబట్టి అతన్ని పిలిచి ఓపెన్ చేయించాం. వారితో పాటుగా వేరే వాళ్ళు కూడా రావడం జరిగింది. 15లో ఓపెన్ చేయించిన తర్వాత మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదన్న. లిక్కర్ లైసెన్స్ రానప్పుడు మేము 16లో లిక్కర్ లైసెన్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడున్న మన ఎంపీ సంతోష్ రావు గారు అప్పుడు మా మిత్రుడు, ఇప్పుడు కూడా మా మిత్రుడే, అప్పుడు కూడా మా మిత్రుడే. సో వారు మాకు హెల్ప్ చేసి వారు మాకు లిక్కర్ లైసెన్స్కి హెల్ప్ చేశారు. హరీష్ అన్న కూడా హెల్ప్ చేశారు. సో అక్కడ ఉన్న సంబంధాలతో నాకు వాళ్ళు కొద్దిగా లిక్కర్ లైసెన్స్ ఇప్పించారు. అప్పుడు ఇంత కాంపిటీషన్ లేకుండా ఇప్పుడు మన తెలంగాణ లిక్కర్లో బాగా డెవలప్ అయింది కాబట్టి బాగా కాంపిటీషన్ ఎక్కువైంది. అప్పుడు అంతగా లేదు. అప్పుడు మాకు ఇప్పించారు. సో 16లో మేము ఓపెన్ చేసామండి. లిక్కర్ లైసెన్స్ వచ్చింది. ఓపెన్ చేస్తే కరెక్ట్ 6 months కరెక్ట్గా నడుపుకుంటున్నాము. పర్లేదు. ఇక కొద్దిగా చేసే టైంలో ఆ డ్రగ్స్ కేసు అప్పుడు వచ్చింది కదా, మీకు ఐడియా ఉంటుంది. అరుణ్ సబ్రవాల్ సార్ గారు సినిమా వాళ్ళని. సో అందరికీ వాళ్ళు మన అన్ని హోటల్స్ని చూపించడము, తర్వాత అందరికీ నోటీసులు ఇవ్వడము సినిమా వాళ్ళకు జరిగింది. ఆ క్రమంలో రానా గారు కూడా దాంట్లో ఉన్నారని న్యూస్ వచ్చింది. ఆ రానా గారు అందులో ఉండడానికి మా హోటల్కు దానికి ఏం సంబంధం లేదు. సో అప్పుడు సురేష్ బాబు గారు మాకు కాల్ చేసి, లేదంటే ఇట్లా మీ హోటల్ టీవీలో కనబడ్డది, మా హోటలు మాకు చాలా మంచి పేరు ఉంది, మేము దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. సార్ నా హోటలే కాదు అన్ని 100 హోటల్ చూపించారు, దానికి అమ్మడానికి ఎంత సార్, మేము లీజ్ తీసుకున్నాం కదా దీని ఆల్రెడీ చెప్పాము. తను అప్పుడు లేదు మేము అమ్ముతాము, లేదంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అన్నాడు. నిన్న సార్ ఇప్పుడు 10-12 కోట్లు పెట్టి నేను దీన్ని హోటల్ పెట్టాము, మాకు ఇంకా ఇప్పుడే వర్కౌట్ కాలేదు, మాకు యాజ్ ఫర్ ఇంకా లీజ్ టైం ఉంది కాబట్టి కొద్దిగా మీరు వెయిట్ చేయాలంటే తను వినకుండా కావాలి అన్నాడండి. ఇంకా అప్పుడు తప్పని పరిస్థితిలో మేము ఏం చేసామంటే ఇది డిస్మెంటల్ చేసాము. నేను చూసుకుంటా. తప్పని పరిస్థితిలో ఏం చేసామంటే ఇంకా అంటే మాకు ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటండి, ఒకటి అతనితో ప్రాపర్టీ కొనుక్కోవాలి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఖాళీ చేస్తే 10 కోట్లు నష్టం, ఉంచుకుంటే 30 కోట్లు నష్టం అన్నట్టుగా. సరే ఏం చేయాలో అర్థం కాక మేము ఏం చేసాం, తను కాంటాక్ట్ చేసి మరి తీసుకుందామండి అన్నాను. అప్పుడు తను 1,20,000 రూపాయలు గజాని చెప్పాడండి పర్ యార్డ్. 2 ప్రాపర్టీలు కలిసి 2200 గజాలు ఉంటుంది అది సుమారుగా చెప్పాడు. చెప్పిన తర్వాత మేము సరే మాటల్లో ఇప్పుడు మామూలుగా ఎవరన్నా కూడా ఏంటండి ఏది తీసుకున్నా కూడా కొద్దిగా చేస్తాం కాబట్టి 1,10,000 అడగడం జరిగింది. జరిగిన తర్వాత తను అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేశాడండి. ఎవ్రీ 15 days 1 month తనకు ఫ్రీ ఉన్నప్పుడు పిలవడము. ఇప్పుడు ఏంటి నందకుమార్ ఏంటి ఇప్పుడు పరిస్థితి, 1,30,000, 1,40,000, 1,50,000, 1,60,000 ఇలా 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 తన రేటు 2,20,000కి వెళ్ళిపోయిందండి.
మేము ప్రతిసారి వెళ్ళడము, సార్ మేము రెడీ ఉన్నాం సార్ అని చెప్పడము, లేదమ్మా ఇప్పుడు ఇంకా మార్కెట్ కొద్దిగా పెరిగింది అనడము, అలా 2 times మేము డబ్బులు తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినా కూడా తను నేను లేదు, మళ్ళీ చెప్తాను, ఇంట్లో మాట్లాడి చెప్తాను, ఫ్యామిలీతో మాట్లాడి చెప్తాను, బ్రదర్తో మాట్లాడి చెప్తాను అని చెప్పి పెండింగ్ పెట్టడం. సో ఆ విధంగా ఒక 1 year మొత్తం ఇది చేసినప్పుడు మా లిక్కర్ లైసెన్స్ పోయిందండి. లిక్కర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే లీజ్ ఇవ్వకుండా లిక్కర్ లైసెన్స్ ఉంటుంది కదా. సో అటు ఫైనల్లీ 2018లో మేము దీనిపైన ఒక అవగాహనకు వచ్చి ఇద్దరం కూర్చొని లేదు సార్ ఈ రేటుకు తీసుకుందామని చెప్పి 1,80,000 రూపాయల గజంతో ఫిక్స్ అయిందండి ఈ 2 ప్రాపర్టీలు. 1,80,000 రూపాయలకు ఫిక్స్ అయిన ప్రాపర్టీని సరే కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఓకే అన్నాడు. అప్పుడు నేను ఏం చేశాను, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకొని వెళ్ళాను. సరే సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేయండి సార్ అంటే మళ్ళీ ఏం పెట్టాడు, లేదు లేదు నేను ఒకటే ప్రాపర్టీ ఇస్తాను, 2వ ప్రాపర్టీ ఇవ్వను. సార్ మనం మొన్న వరకు మాట్లాడుకున్నప్పుడు ఇస్తాను కదా సార్ అంటే లేదు ఈ ఫస్ట్ మీరు నా ప్రాపర్టీ కొనుక్కోండి, మా బ్రదర్ ప్రాపర్టీ తర్వాత ఇస్తాను అన్నాడు. సరే సార్ ఓకే, మరి నేను అన్నాను 2 ప్రాపర్టీలు ఇస్తేనే సెట్ అవుతుంది సార్ నాకు, ఎందుకంటే రెక్టాంగిల్ వస్తుంది కదండి, లేదంటే ఇలా పొడవు వస్తే ఈ సెట్ కాదన్నప్పుడు తను 2 ప్రాపర్టీలు కూడా నేను ఫస్ట్ అయితే ఈ ప్రాపర్టీ తీసుకోండి, మా బ్రదర్తో నేను మీకు లీజ్ ఇస్తాను, ఈ 3-4 సంవత్సరాల్లో మనం ఎప్పుడన్నా కూడా జాయింట్ డెవలప్మెంట్ చేసుకుందాము, లేదంటే నేను మీకే అమ్ముతాను అన్నాడు. నేను సార్ ఈ 1.5 year మాకున్న మీతో ఉన్న ఎక్స్పీరియన్స్తో మీ మాటలు నమ్మడం నాకు కాదు సార్, మీరు ఏదున్నా కూడా పేపర్ పెన్నుతో పెట్టి మీరు ఎంఓఈ కానీ ఏదైనా ఎంటర్ అయితే నేను తీసుకుంటాను అన్నప్పుడు తను ఒప్పుకొని ఒక ప్రాపర్టీ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఓకే, 3 కోట్ల రూపాయలు తీసుకొని సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇంకొక ప్రాపర్టీ సేమ్ హీరో వెంకటేష్ గారితో నేను మీ బ్రదర్తో కూడా మాట్లాడి ఏంటంటే హీరో వెంకటేష్ గారు వచ్చి లేదండి యూఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పి లీజ్ ఎంటర్ అయ్యారు. తర్వాత మరలా నాకు ఎంఓఐ కూడా ఇచ్చారండి. మేము ఏదైతే మాట్లాడుకున్నామో నేను నీకే అమ్ముతాను వేరే వాళ్ళకి అమ్మని దీనిలో నేను చూపిస్తానండి, మీకు అన్ని పేపర్లు ఇస్తాను, ఎంఓఐ ఉంది, లీజులు ఉన్నాయి, 2014లో లీజ్ ఉంది, 2016లో లీజ్ ఉంది, 2018లో కూడా లీజ్ ఉంది, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది. ఓకే, తర్వాత ఎంఓఐ కూడా ఉంది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత తను 2018 నవంబర్లో మాకు అమ్మాడండి. అమ్మిన తర్వాత ఒక 1 week లోపలనే మళ్ళీ ఎవరు వచ్చి 2 లక్షలు చెప్పారు. మళ్ళీ మనసు మారిపోయి నా అగ్రిమెంట్ ఇచ్చింది, నాకు లీజ్ ఇచ్చారు, అన్ని ఇచ్చింది పక్కన పెట్టేసి తను ఇంకో అగ్రిమెంట్, ఎందుకంటే వాళ్ళు నేను 3 కోట్లు ఇస్తే వాళ్ళు 6 కోట్లు ఇస్తాను కదండి, నేను 1.80 అంటే వాళ్ళు 2 లక్షలు అన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు నేను ఏం చేయాలి సార్, అప్పుడు వాళ్ళు మామూలుగా పొలిటికల్ లీడర్స్ వచ్చి బాబు నువ్వు ఖాళీ చేసి అన్నారు. అదేం సార్ నేను ఇక్కడ 2014 నుంచి ఉంటున్నాను, నేను నాకు కూడా అగ్రిమెంట్ ఉంది, ఇందులో లీజ్ ఉంది నాకు అని చెప్పడంతో వాళ్ళు లేదు నాకు మీ లీజ్ చూపించండి, మీ అగ్రిమెంట్ చూపించండి, నా పేపర్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ దగ్గర నా పేపర్ నేను తీసుకున్నానండి. తీసుకొని వీటిని ఇమీడియట్గా నేను సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళాను. వెళ్ళి మొత్తం పేపర్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు 2 ప్రాపర్టీలు నాకు 2018లో డిసెంబర్లో అనుకుంటా, నవంబర్లో అగ్రిమెంట్ అయింది, డిసెంబర్లో నాట్ టు ఎలినేట్ అంటే సురేష్ బాబు గారి ప్రాపర్టీ అమ్మడానికి వీల్లేదు, నువ్వు 2 అగ్రిమెంట్లు చేశావు ఆల్రెడీ లీజ్ ఉన్న తర్వాత. ఇంకో ప్రాపర్టీలో నాట్ టు ఇంటర్ఫేర్ అంటే దీంట్లో ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెంకటేష్ గారికి ఆర్డర్ చేయడం జరిగిందండి. ఇక అక్కడ 2019 నుంచి తను ఇంకా ఎలా వీళ్ళని బయటికి పంపించాలి, ఎలా ఈ ప్రాపర్టీ సొంతం చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఉన్నాడండి. మేము అప్పటికి ఆ ఎవ్రీ మంత్ రెంట్ మేము కోర్టులో కట్టడం జరుగుతుందండి, ఏదైతే ఒప్పుకున్నామో జమ చేస్తున్నాం. సార్ లేదు సార్ ఇలా కాదని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది. మధ్యవర్తులు ఎంతోమంది వచ్చారు, మాట్లాడారు. ఎప్పుడు వచ్చినా కూడా సార్ అతడు 2 లక్షలు అంటే 2.20 అంటాడు, 2.20 అంటే మళ్ళీ 2020-21 కూడా 2-3 సార్లు ట్రై చేసామండి. అతను మాత్రం ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండడు. అందుబాటులో అంటే రేటు మేము 2.50 అన్నాం అనుకోండి, తను 3 అంటాడు, 3 అంటే 3.5 అంటాడు. సో ఈ విధంగా దాన్ని పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఆ ప్రాపర్టీ ఇప్పటికీ సరే ఆయన పక్షంలో సరే 2020లో వాళ్ళు మా పైన 2 ఎవిక్షన్ సూట్ చేశారండి. 21లో అది నా ఫేవర్గా ఆర్డర్ వచ్చింది, వాళ్ళకి ఫేవర్ ఇవ్వలే. అన్ని విధాలు ట్రై చేశారు, అడ్వకేట్స్ని చేంజ్ చేశారు, ఇంకా ఎన్నో విధాలుగా మేనేజ్ చేద్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళకు న్యాయమే ఉంటుంది కాబట్టి నా ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఇక్కడ తను డైజెషన్ చేసుకోలేకపోయాడు. చేసుకోలేకుంటే ఎలా నందుని ఎలగొట్టాలని చెప్పి ఈ జిహెచ్ఎంసి ఫుడ్ లైసెన్సు, ట్రేడ్ లైసెన్సు వీళ్ళకి కంప్లీట్ చేయడం, ఎలా అక్కడిని తీసేయాలని చెప్పి. అప్పటికి కూడా నేను అన్ని తను ఏది చేసినా దానికి చెక్ పెట్టుకుంటూ నేను ముందుకు వెళ్ళడం జరిగిందండి. 22లో తను నా మీద వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇస్తే ఆల్రెడీ నేను హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకోవడం జరిగిందండి. అంటే ఆల్రెడీ 2019 నుంచి 18 నుంచే నాకు ఆర్డర్స్ ఉన్నాయి లోయర్ కోర్టులో. 22లో నేను హైకోర్టు నుంచి
ఆర్డర్ తెచ్చుకున్నాను. ఈ ప్రాపర్టీని డిస్టర్బ్ చేయొద్దు, వీళ్ళు ఆల్రెడీ దీంట్లో ఇన్ని సంవత్సరాలు చుట్టున్నారు కాబట్టి రెంటర్ కడుతున్నారు కాబట్టి ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి ఆర్డర్ ఇచ్చండి. అయితే ఇక్కడ ఫామ్ హౌస్ కేసు జరిగింది. అవును, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు జరిగింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు అసలు నా హోటల్కు ఏం సంబంధం అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదండి. నేను అడుగుతున్నా ఏంటంటే అసలు సరే ఫామ్ హౌస్ కేసు అయింది, నందకుమారు చేశాడా చేయలేదా, బాధితుడా నిందితుడా, అసలు మొత్తం నందకుమారే కుట్ర పన్నారా లేకుంటే ఇంకెవరైనా కుట్ర పన్నారా, అసలు ఎమ్మెల్యేల పాత్ర ఏంది, అసలు ఎవరెవరి పాత్ర ఏంటనేది ఇప్పుడు రేపు వచ్చే సిబిఐ సిట్టా ఏ దాంట్లో బయటకు వస్తుంది. కానీ దానికి నా హోటల్కి ఏం సంబంధం, నా వ్యాపారం చేసుకుంటున్నాను, దానిపైన ఒక 100 ఫ్యామిలీస్ బతుకుతున్నారు, 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. ఈ చేస్తున్న క్రమంలో నన్ను సరే జైలుకు పంపించడం జరిగింది. మీకు కూడా తెలుసు ఆ జైలుకి ఎలా పంపించారు. అక్కడ ఎలాంటి లేకున్నా కూడా లోయర్ కోర్టు నన్ను రిలీజ్ చేసింది. తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టు జరగడం జరిగింది. హైకోర్టు నుంచి నన్ను పంపిస్తే నేను కోర్టును గౌరవించి నేను జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాను. నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాను. నేను ఉన్నప్పుడు నవంబర్ 11వ తారీఖు నాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. 12వ తారీఖు రోజు సిట్ అధికారులు నా ఇల్లు, మా చిత్రపులో మా ఫాదర్ మదర్ ఉంటారు, మేము జుబ్లీహిల్స్ ఉంటాం, ఆ ఇల్లు ఈ ఇల్లు మా అక్కిల్లు మా బావి ఇల్లు మా చుట్టాల ఇల్లు అందరిది సెర్చ్ చేసి వారు నా సీసీ కెమెరాలు, హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, కంప్యూటర్లు సీసీ కెమెరాలు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే 12వ తారీఖు తీసుకెళ్ళిపోయారు. 13వ తారీఖు సండే రోజు అండి. సండే రోజు పొద్దున్నే జిహెచ్ఎంసీ వాళ్ళు బుల్డోజర్లు తీసుకొని రావడం డైరెక్ట్గా సండే రోజు బుల్డోజర్లు తీసుకొచ్చి నా హోటల్ని అసలు ఇప్పుడు మేము అక్కడ ఎన్నో పెట్టామండి. ఇక్కడ చూడండి ఇదిగోండి మంచి ఫారెన్ లాగా పెట్టాము. ఇప్పుడు ఇక్కడ అవుట్లెట్ పెట్టాము, ఇక్కడ ఇప్పుడు గడ్జెట్ స్టూడియో, డక్కన్ కిచెన్ అన్ని పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఇదిగోండి కంప్లీట్గా ఈ గడ్జెట్ స్టూడియో ఇవన్నీ ఉంటే అసలు నేనేమంటానండి, కూలగొట్టారు, కూలగొట్టాలి, మండే కూలగొట్టండి, నా సామాన్ తీసుకుంటా కదా అట్లీస్ట్, నా ఇది ఉంది మీకు ఇల్లీగల్ చేశారని ఉంది. ఇదిగోండి బుల్డోజర్ పాలిటిక్స్ అని మా వైఫ్ మా బాబు, ఇదిగోండి మొత్తం పోలీసు వాళ్ళు, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ మొత్తం అక్కడే. ఎందుకు వాళ్ళకి సహకరించడానికి, హీరో వెంకటేష్ కు సురేష్ బాబు సహకరించడానికి. అంటే కోర్టు తీర్పులు ఇవన్నీ అక్కర్లేదా? కోర్టు ఎక్కడుందండి, తెలంగాణ కోర్టు ఉందండి. నాకైతే ఇప్పుడు కోర్టు అసలు వాళ్ళకి కోర్టు అంటే ఇదే లేదు కదండి. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే 2020లో మా ఫేవర్ ఆర్డర్ వచ్చింది కదా, రెండు అగ్రిమెంట్ చేసినప్పుడు ఈ కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించి కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. అది చెప్పడం మర్చిపోయాను. కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేశాడు సురేష్ బాబు. కోర్టు తప్పు పట్టింది. అసలు కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు నాట్ టు వెళ్ళినట్టు అన్నప్పుడు మీరు ఎట్లా రిజిస్టర్ చేశారు అన్నది. అది కోర్టు రిజిస్టర్ చేశారు. నాకేమో 18 కోట్లకు అమ్ముతాడండి, ఇంకొకరికేమో 20 కోట్లకు అమ్ముతాడు. ఇక్కడ కూడా తన కొడుకుకేమో 9 కోట్లకు అమ్ముతాడు. ఇంటర్నల్ సెల్లీ చేశాడు. 9 కోట్లు తండ్రి కొడుకు ఇచ్చినట్టు తండ్రి తీసుకున్నట్టు. అంటే మేము అడిగారు, అంటే నన్నే కాదు గవర్నమెంట్ కూడా మోసం చేస్తున్నాను అంటే స్టాంప్స్ డిపార్ట్మెంట్ మోసం చేసినట్టు కదా, మోసం చేశారు. మోసం చేసి ఇవన్నీ చేసిన తర్వాత 22లో ఈ పొద్దున్నే 11 గంటలకు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి డిస్పెంటర్ మొదలు పెట్టారండి. డిస్పెంటర్ మొదలు పెట్టినప్పుడు నేను లేను, మా వైఫ్ మా బాబు కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చారు. కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కోర్టు ఆర్డర్ చూపించారు. మీరు జైల్లో ఉన్నారు? నేను జైల్లో ఉన్నా. కోర్టు ఆర్డర్ చూపించినా కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళు తోసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోరండి, కానీ కంప్లైంట్ తీసుకోరు. కంప్యూటర్ పని చేయట్లేదంట, మా సార్ లేడని చెప్తారు. ఇలాంటివి చెప్పి పంపించారు. నా అక్కడ దౌర్జన్యంగా నా కారు ఉంటే బయటికి దోసేసి. అయితే ఇక్కడ ఏంటండి ఈ వర్షన్ ఏంటంటే 2 గంటల వరకు 3 గంటల వరకు జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు మన మీడియా మిత్రులంతా అసలు కోర్టు ఆర్డర్ ఉండగా మీరు ఎలా కొడుతున్నారని చెప్పే వరకు వాళ్ళు ఏసీబీ గారు డీసీ గారు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఒరిజినల్ స్టోరీ స్టార్ట్ అయిందండి. ఇక్కడ అప్పుడు ఒక 4-5 గంటల సమయంలో ఇక సుమారుగా ఒక 100 మంది బౌన్సర్లు 50 మంది గుండాలు మొత్తం దిగారు. దిగి అక్కడ ఇంకా మొత్తం అంటే ఇలా మొత్తం కట్టగట్టేసి అక్కడ లోపల ఎవరికి మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళని కొట్టారండి. V6లో 7 అని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు కొట్టారు తీసుకుంటుంటే, విజువల్ తీసుకుంటుంటే. ఒక్క విజువల్ తీసుకోకుండా, మరి తీసుకున్నారా మరి బయటికి రాలేవు, ఒక్క విజువల్ తీసుకోకుండా కంప్లీట్గా అక్కడే టాస్క్ ఫోర్స్. హైలైట్ విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వాళ్ళు అక్కడే, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు అక్కడే. టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉండి డిస్మెంటల్ చేసుకోండి అని చెప్పి డిస్మెంటల్ చేయించేసి అక్కడ నుంచి
ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు పెట్టుకున్నా కానీ నా పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళు కంప్లీట్గా కేసులు పెట్టడం మొదలుపెట్టారు. రైట్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటన్నా? నా డిమాండ్ ఏదన్నా ఇప్పుడు నేనేమడుతున్నానంటే నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు తీసుకెళ్ళిన తర్వాత హైలైట్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో కాదండి, నా ఫ్రెండ్స్ని నా పార్ట్నర్స్తో టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి అందరితో కేసు రిజిస్టర్ చేసి పంపిస్తాము, లేకుంటే లేదని చెప్పి కేసులు పెట్టారు. రాధాకిషన్ రావు కదా? రాధాకిషన్ రావు. కేసీఆర్ పెట్టిన రాధాకిషన్ రావు ఎంత దుర్మార్గుడో చూడుర్రి. టాస్క్ ఫోర్స్ లో కూర్చొని ఇక్కడ ఎవడైతే పేదవాడు ఉంటాడో మొత్తం ఈ సినిమా ప్రముఖులకు, హీరోలకు, ముఖ్యమంత్రి గారు, ఈ నాగార్జున వీళ్ళంతా వచ్చి కలిసిపోతున్నారు కదా, తస్మాత్ జాగ్రత్త వీళ్ళతోటి. ఇదంతా ఒకటే ముఠ. గతంలో కేసీఆర్కి ఇప్పటికి కూడా కేటీ రామారావుకు జోక్తానే ఉన్నారు వాళ్ళు. ఈ రకంగా లీజులను గౌరవించరు, కోర్టులను గౌరవించరు, దేనికి గౌరవించరు. మళ్ళీ సినిమాలలో నీతులు చెప్పమంటే ఇంత పొడుగు డైలాగులు చెప్తా ఉంటారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటన్నా? అలా ఏం లేదు. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ లోయర్ కోర్ట్ ఆర్డర్స్ ఉన్న తర్వాత, హైకోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత వీళ్ళు డిస్మెంటల్ చేయడానికి కారణం ఏంటి, దీని వెనుక ఏం జరిగింది, ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళకు డిస్మెంటల్ చేయమంటే? పుస్తకనే చేయరు కదా. దీంట్లో ఒక ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ ఉన్నాడంట. ఆ ఎమ్మెల్యే పేరు నేను కరెక్ట్ తెలుసుకొని చెప్తాను, మనకు ఎందుకంటే ఆధారం లేనప్పుడు చెప్పొద్దు. ఒక ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ ఉన్నాడంట. అతడు తీసుకెళ్లి వీళ్ళకి ఎవరిని కల్పించాడు, ఏం జరిగింది అక్కడ, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు అంత అటావుటిగా ఊరికి వచ్చి బుల్డర్తో కొట్టడానికి అవసరం ఏమొచ్చింది. సండే రోజు సెలవు దినం అయితే ఏమైందండి, హైకోర్టులో కంటెంప్ట్ ఫైల్ చేస్తే జస్టిస్ కరిగంటి లలిత గారు మేడం గారు దీన్ని చాలా సీరియస్ తీసుకొని వాళ్ళని శిక్షిస్తారని చెప్పి జిహెచ్ఎంసీ కమిషన్ని, జోనల్ కమిషన్ని, డీసీని మొత్తం హైకోర్టు పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళని అడిగింది, ఏంటయ్యా పేదవాడికి ఒక న్యాయమో పెద్దవాడికి ఒక న్యాయమా, అసలు సండే రోజు నువ్వు ఎన్ని డిస్మెంటల్ చేశావు, ఎందుకు చేశావు అని అడిగితే అపాలజీస్ మేడం అంటాడు. అంటే అపాలజీస్ అంటే అయిపోతుందండి మా బతుకు. అంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు సింపుల్గా వచ్చి అపాలజీస్ అని చెప్తే అయిపోతుందా? అసలు నీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకు డిస్మెంటల్ చేశావు, ఇది కాన్స్పిరసీకి మొత్తం నా మీద ఎందుకు కేసులు పెట్టారు? రాజధాని నగర్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి. ఎస్సీ ఎస్టీ కేసు నా భార్య మీద అన్ని పెడతారు. ఈ రాధాకిషన్ రావు అనే హైలైట్ ఏంటంటే డ్రగ్స్ కేసు. డ్రగ్స్ అనేది నాకు సంబంధమే లేదు. అసలు డ్రగ్ వాడు ఎవడో గోవాలో ఎవడో చెప్తే వాడికి నాకు లింక్ పెట్టారు. అంటే ఏంటి, అంటే ఏం చేద్దామని, అంటే పీడియాక్ట్ రెడీ చేశారు, నందకుమార్ బయటికి రాకూడదు, నందకుమార్ లోపలే ఉండాలి, పని చేసుకున్నారు. వీళ్ళు చెప్పారు, అంటే ఎవరో చెప్పారు పెద్ద మనుషులు, నందకుమార్ ఇప్పుడు రారు 1 year వరకు, మీరు మొత్తం ఖాళీ చేయించేసేయండి రాత్రి వాడు రాడు, కోర్టుకు అటెండ్ కాడు, ఇంకా నీకు ఆర్డర్ నీ ప్రాపర్టీకి వచ్చేసింది కదా. అంటే ఈ పెద్ద మనుషులు ఏదైతే సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్నారో ఈ సెలబ్రిటీసీలు ఇలాంటి పనులు చేయడం, అంటే 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి. నేనేమంటలే, నాకు వాళ్ళ ఆస్తి ఏం అవసరం లేదు. నేనేమడుతున్నా అంటే నేను కొనుక్కున్న వస్తువుని నాకు ఎందుకు అమ్మరు, నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు ఇవ్వరు? ఇది అంటే రేటు పెరుగుతా తగ్గుతుందండి. ఇప్పుడు 100 ఎకరాలు కొల్లూరులో ఉన్నారు, వటిరావులపల్లిలో ఉన్నారు, దానిపైన కూడా మీరు తప్పకుండా కానమెట్లో 30 ఎకరాల గురించి విచారించండి. ఏం జరిగింది లాస్ట్, ఎందుకు ఆ జియో ఇమీడియట్ గా చేంజ్ అయింది? కానమెట్లో హీరో వెంకటేష్ గారికి, రాఘవేంద్ర గారికి లాస్ట్ టైం వచ్చింది అనుకుంటా కదా, దాని మీద విచారించండి. వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళకి ఎవరు ఇచ్చారు విచారించండి. విచారించి నా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు, నా ఫోన్ ట్యాపింగ్ ఎలా అయింది, నా వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయంటే ఎందుకు నా ఫోన్ ట్యాపింగ్ అయింది, అసలు రాధాకిషన్ రావు గారు, ఖలీల్ పాషా గారికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ అధికారికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఇంకొకటి ఏమైందంటే, నాకు కొద్దిగా ఇప్పుడు నేను ఈ 1 week నుంచి బయటకు వస్తున్నా కదా, ఈ 1 year నుంచి మాట్లాడలేదు, నాకు థ్రెటనింగ్ కాల్స్ రావడం మొదలుపెట్టినాయండి. నువ్వు వెళ్ళి ఎవరి పేరు చెప్పినా ఇట్లా అట్లా చంపేస్తావు అదని చెప్పి. మరి అది ఏ విధంగా నేను కాపాడుకోవాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మేము ఉన్నాం భాయ్ సాబ్, బాధపడకు. ఏం కాదు, న్యాయం అందరికి ఒకేలాగా ఉండాలా. గతంలో కేసీఆర్ పరిపాలనలో లేకపోతే ఈ దుర్మార్గులు ఉన్నటువంటి టైంలో అన్యాయమే గెలిచింది. ఒక న్యాయాన్ని జైల్లో బంధించి అన్యాయం అరాచకం చేసింది. ఈ పరిస్థితులు ఈ పరిపాలనలో అట్లా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగితే 100% మీకు అండగా నిలబడుతుంది ప్రభుత్వం కూడా, మాలాంటి వాళ్ళు కూడా నిలబడతారు. 100% విచారించండి దీంట్లో. అంటే తప్పకుండా నేను చెప్పిన పాయింట్స్ మేము అదే పనిలో ఉన్నాము. తువ్వే కార్యక్రమం మా పని ఏం లేదు, మాది అదే రోజు తెల్లారులైతే అదే పని. కాబట్టి
నేను మీరు మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చినారు ఆ కేసు తర్వాత. వాస్తవానికి మా ఇంట్రెస్ట్ మొయినాబాద్ కేసు ఉండే, ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే దీనికి ఇది ఇంటర్లింక్ అయిందన్న విషయం తర్వాత అర్థం. మొయినాబాద్ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఇంకా విషయాలన్నీ చెప్పలేకపోతున్నాను. మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వస్తాను, మళ్ళీ అన్న విషయాలు చెప్తాను. కానీ అంతలోపు మాత్రం నాకు ఈ విషయంలో మీ సహకారం చెందించాలి. ఎందుకంటే తప్పకుండా ఎలాంటి సపోర్ట్ లేదండి. తప్పకుండా మీకు సపోర్ట్ లేదని అనుకోవద్దు, 100% నీ వైపు మంచి ఉంటే మేము నిలబడతాం 100%. నా భద్రత గురించి కూడా ఒకసారి నీ భద్రతకి ఏమైంది? ప్రభుత్వమే నీ భద్రత చూస్తా ఉంది. అంటే కొద్దిగా ఇప్పుడు భయపడాల్సింది దొంగలు, నువ్వు కాదు. దొంగలు భయపడాలి, నువ్వు కాదు. ఇప్పుడు అంటే నేను ధర్మం గురించి న్యాయం గురించి కొట్లాడుతున్నప్పుడు నాకు ఎలాంటి నువ్వు వీడికి వచ్చిన వెంటనే కథం భద్రతా వలయంలో ఉన్నట్టు లెక్క. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, ప్లీజ్ కూర్చోండి. రైట్ గా అది వ్యవహారం. హీరో వెంకటేష్ వాళ్ళ అన్న ఆడినటువంటి డ్రామా తోటి మొయినాబాద్ కేసు వరకు లింకప్ అయింది ఈ వ్యవహారం అంతా. రైట్, ఇది ఇట్లుంటే మన మిర్చికి మస్తు డిమాండ్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు. దేశీ రకం మిర్చి క్వింటాల్ 50,000, 24,500 పలికిన వండర్ హాట్ రకం తేజ రకం మిర్చి క్వింటాల్ 22,500. ఖమ్మం నుంచి చైనా, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారట. మన మిర్చికి మస్తు డిమాండ్ ఉందట. ఇక పందులు అమ్మి 1.20 కోట్లు కొట్టేసిరట. పందులు అమ్మి జడ్చర్లలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాహకం. ఇతర రాష్ట్రాలకు 88 టన్నుల బరువున్న పందుల తరలింపు. పెంపకందారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు. అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్. పందుల అమ్మక తినడట టీఆర్ఎస్ పార్టీ పందుల అమ్మక తినడట. నువ్వు 1,20,00,000 సంపాదించినట పందులు. మున్సిపల్ చైర్మన్ పందుల పట్టించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి పెట్టిండట. పందులను ఎందుకు పడతా ఉన్నానంటే ఈ అమ్మ అడమైన పందులు మున్సిపాలిటీ అంతా కారు చేస్తా ఉన్నాయి అని చెప్పి దానికి నెపం పెట్టి పందుల అమ్మేతంతా పెట్టినాడ మెల్లగా. ఆఖరికి పందుల అమ్మక తింటారా నీ అమ్మ? ఏం బతుకు ఇది, ఏం కథ? పేద బిడ్డలు ఈ పందులు. ఇగో జడ్చర్లో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాహకం. 1,20,00,000 తిన్నారట. 1,20,00,000 పందులు అమ్మి తిన్నారట. ఈ పందులు తిన్నాయి ఆ పందులను. ఇంకా తిన్మార్ బిర్యానీ మంచిగా లేదన్నందుకు కట్టెలతో కొట్టిరట. బిర్యానీ ఎట్లుంది సార్ అని కట్టె పట్టుకుని అడుగుతున్నాడు వాడు. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. అచ్చా, ముందుగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నది ఇలా జన్మదినం. ఎక్కడ ఉన్నాడో, ఏ గుడిలో ఉన్నాడో మరి. ప్రతాప్ రెడ్డి అన్న, మీరు మరిన్ని జన్మదినాలు ఇలాగే జరుపుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. మొన్న పల్లా రాజేశ్వర రెడ్డి మీద కొద్ది తేడాతో, పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచింది కూడా 18,000 దొంగోట్లు క్రియేట్ చేసినట్టు. ఎమ్మెల్సీ ఎన్నికలు 17,000 దొంగోట్లు. అన్నా నమస్తే, జన్మదిన శుభాకాంక్షలు. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. మీరు మరిన్ని జన్మదినాలు ఇలాగే జరుపుకోవాలి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. మీకు కొమరేలి మల్లన్న ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటున్నాం అన్న. ఏమని చెప్తారా ప్రజలకు ముక్క? ఏం లేదు, ప్రజలకు ఈ దొంగ ఎమ్మెల్యేలతో జాగ్రత్తగా ఉండాలి. జనగామ ఎమ్మెల్యే 27,000 ఓట్లు బోగస్ ఓట్లు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో ఎంటర్ చేసాడు. మొత్తం రికార్డు దొరికిందన్న. ఇప్పుడు దొరికిందా? మొత్తం రికార్డు దొరికింది. సేమ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా అప్పుడు కూడా ఇవే దొంగోట్లు. 27,000 ఓట్లు 3 నెలలు ఎట్లా నమోదైతాయి అన్న కొత్తవి? అదే ఆ విధంగా దొంగ ఓటుతో గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యే, ఆయన దొంగగానే మొత్తం 5 సంవత్సరాలు చూడాలని చెప్పి నేను ప్రయాణం కోరుకుంటున్నాను. ఆయనకు నామకరణం చేస్తున్నావా దొంగ ఎమ్మెల్యే అని? 100% దొంగ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. ఆయన నిక్నేమ్ దొంగ ఎమ్మెల్యేనే. ఎక్కడికి పోయినా కానీ దొంగ ఎమ్మెల్యే వచ్చిందని చెప్పి ఆయనకు పిలవాలి. నామధేయం దొంగ ఎమ్మెల్యే ఈ రోజు నుండి. మన ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి. థ్యాంక్ యూ అన్న. మీకు, మీ కుటుంబానికి, మీ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న పల్లా రాజేశ్వర రెడ్డికి పేరు పెట్టిండు దొంగ ఎమ్మెల్యే అని. మనం బతికే అంతా పల్లా రాజేశ్వర రెడ్డి బతికే అంతా మొత్తం దొంగోట్లు క్రియేట్ చేసాడే. నేను బట్టియలే ఎమ్మెల్సీ ఎన్నికల రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన రైట్ గా. ఇదే ఆంధ్రజ్యోతిలో క్లిక్ చేయి.
రైట్గా కొంగొత్త విజయం కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయ గీతిక కృష్ణబిలాల చీకటిపై పిఎస్ఎల్వి C-58 ఫోకస్ నింగిలోకి దూసుకెళ్లిన ఎక్స్పో షాట్ 22 నిమిషాల్లో నిర్ణీత కక్షలోకి చేరవేత తొలి ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహం ప్రయోగం విద్యార్థులు రూపొందించిన పేలోడ్లు కక్షలకు పోయినాయి ఫ్యూయల్ సెల్ తో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుతో తొలి అడుగుబడింది పిఎస్ఎల్వి ద్వారా. ఇది ఇట్లుంటే ఫార్మాసిటీ రద్దు కాదు, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్లైన్ చేస్తున్న ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఫార్మాసిటీని ఔటర్ రింగ్ రోడ్డు ORR మధ్య RRR మధ్య కాలుష్య రహిత క్లస్టర్ గా ఏర్పాటు చేస్తాం. కార్మికులకు ఇల్లు సహా అన్ని ఏర్పాట్లు అక్కడే కల్పిస్తాం. విమానాశ్రయానికి మెట్రో రైలు దూరాన్ని తగ్గిస్తాం. MGBS నుంచి పాతబస్తీ మీదుగా మెట్రో మార్గం, నాగోల్ నుంచి LB నగర్ OIC హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద లింక్ చేస్తాం. అక్కడే జంక్షన్, అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాం. స్టేట్ గెస్ట్ హౌస్ గా గత సీఎం క్యాంప్ ఆఫీసు, విలేకరులతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక కొండా సురేఖ అక్క సెల్ఫీ తీస్తా ఉంది. కొత్త బడ్జెట్ పై కసరత్తు షురు, ప్రతిపాదనలు పంపాలని శాఖలకు ఆర్థిక శాఖ లేఖ, 11 లోపు అందాలని ఆదేశం, వివరాలన్నీ ఆన్లైన్ లో పంపాలని సూచన. కొత్త బడ్జెట్ పైన కసరత్తు షురు చేస్తారట. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ కి దయచేసి ముఖ్యమంత్రి గారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ చాలా పూర్గా కేసీఆర్ హెల్త్ రంగం పైన 4%, ఎడ్యుకేషన్ పైన 6.7% మాత్రమే పెట్టిండు. ఈ భారతదేశంలో అత్యంత తక్కువగా హెల్త్ ఎడ్యుకేషన్ మీద కేటాయించినటువంటి రాష్ట్రంగా మన గత దరిద్రుడు కేసీఆర్ చేసిన పరిపాలన ఉండే. దయచేసి 2 రంగాల పైన బడ్జెట్ ను పెంచండి. ఇంకా టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి, గవర్నర్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్ లో తమిళసైతో ప్రత్యేక భేటీ. రాజీనామాలపై నిర్ణయం తర్వాతే టీఎస్పీఎస్సీ పై ముందుకెళ్లే అవకాశం. పరీక్షల నిర్వహణ, కొత్త నోటిఫికేషన్ల జారీపై తదుపరి చర్యలకు అవకాశం. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి హైదరాబాద్ కా షాన్ నుమాయిష్ మరింత గొప్పగా నిర్వహణకు సహకారం, సొసైటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. 83వ నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభంలో రేవంత్ రెడ్డి. రియల్ కు మళ్లీ ఊతం, ఫార్మాసిటీ మెట్రో విస్తరణ రద్దు ఉండదన్న సీఎం. స్థిరాస్తి రంగానికి ఊపునిచ్చేలా దిద్దుబాటు చర్యలు. రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తమైతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పుంజుకుంటా ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే వణికిన జపాన్, కుదిపేసిన వరుస భూ ప్రకంపనలు. ఆ దేశ పశ్చిమ తీరంలో 21 పైనే ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6. పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ, ప్రాణ నష్టం లేదు, ప్రజలు జాగ్రత్త. భారతీయుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిరుగో. ఇట్లా వలిగిపోయింది చూడండి. జపాన్ ప్రజలు చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా బతుకుతారు. వాళ్ళకు బ్రతకడం నేర్పించింది అక్కడ ప్రభుత్వం. మన తాన పిల్లలు స్కూల్కి పోయి జాడకాట పడితే విద్యార్థులతో పని చేయిస్తున్న హెడ్ మాస్టర్ హెడ్లైన్. మన తాన బాత్రూమ్లు గడిగించినట్లే. కానీ జపాన్లో పిల్లలకి వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే ఎట్లా గడుపుకోవాలి, వాళ్ళు ఎట్లా శుభ్రంగా ఉండాలి వాళ్ళు. జపాన్ ప్రజలకు మీరు చూడండి, ప్రపంచ దేశాలన్నీ కరోనా వస్తే గడగడగడగడలాడినాయి, జపాన్ తప్ప. ఎందుకు? జపాన్ పిల్లలు ఏం లేకపోయినా మాస్క్ పెట్టుకుంటారు ఎక్కువ. ఇక చూడరాదు, ఇక మాస్క్తో కనిపిస్తారు చూడు ప్రజలు అక్కడ. నర్సింగ్ కాలేజీలు మరో 64. 100 పడుకుల ఆసుపత్రి ఉన్న చోట కళాశాల. రేవంత్ సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగవనున్న రోగుల సంరక్షణ అంటూ నర్సింగ్ కళాశాలలను 64 కళాశాలను పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదనంగా అప్పివ్వండి, బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసింది. కేసీఆర్ మొత్తం గిక్కపోయినప్పుడు చూడు, మొత్తం ఎంత నాశనం చేసిందంటే ఏడాది కోట అప్పు 8 నెలల్లో లాగేసిండు. 12 నెలలకు తీసుకోవాల్సిన అప్పు 8 నెలల్లోనే తీసుకొని లాగేసిండు. ఇక వచ్చేటోనికి పూటకు మెతుకులు లేకుండా చేద్దామనేది ఉపాయం. ఈ 3 నెలలు అప్పు లేకుండా బతికేది ఎలా? రూపాయలు 13,000 కోట్లు ఇస్తే ఎలాగోలా గట్టెక్కేస్తాం. ఇటీవలి భేటీలో ప్రధాని కోరిన రేవంత్, గ్రాంట్లు పన్నుల్లో వాటా పెద్దగా రాదు. భూములు ORR ఇప్పటికే అమ్మేశారు. వాటిపై వచ్చిన 26,000 కోట్లు ఊదేశారు. మా సర్కారుకు అప్పుదారి లేకుండా చేశారు. అప్పిస్తేనే గట్టెక్కుతామని ప్రధానికి కేసీఆర్ ఏం చేసిందంటే ఉన్న కాడికి మొత్తం ఫుట్బాల్ బుట్టి తేలగొట్టి మొత్తం సర్వనాశనం చేసిండు ఆర్థిక వ్యవస్థని. ఇప్పుడు రాష్ట్రం నడవాలంటే ఖచ్చితంగా అప్పు తెచ్చుకోవాల్సిన అనివార్యత క్రియేట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇదే విషయాన్ని ప్రధానికి పోయి మొరబెట్టుకురు. మొత్తం ఒక 13,000 కోట్లు ఇస్తే ఈ 3 బడ్జెట్ వరకు మేము నెట్టుకొస్తామని చెప్పి ప్రతిపాదన ప్రధానంగా పెట్టిరు.
ఇక హైదరాబాద్ లో కరోనా నిశ్శబ్ద వ్యాప్తి, చాప కింద నీరులా విస్తరిస్తున్న వైరస్, చాలా మందిలో కనిపించని లక్షణాలు, నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే, పాజిటివ్ నమూనాలు జినోమ్ పరీక్షకు, వైరస్ అంతా ఆందోళనకరం కాదు కానీ నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. జీతాలు లేని వీఆర్ఏలు, పూర్వ వీఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు, పోస్టుల్లో నియమించి ఐడీలు ఇవ్వని వైనం, పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ, కొత్త సర్కార్ పరిష్కరిస్తుందని ఎదురుచూపులు. చాలా మంది వీఆర్ఏలకు వాళ్ళని తీసుకుపోవాలని ఎందుకు తీసేసిండో, ఏ శాఖలు ఎందుకు పెట్టిండో ఎవరికి అర్థం కాదు. వాళ్ళకి జీతం లేదు, భత్యం లేదు, అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఇంకా నమ్మలేకపోతున్నాయి వాళ్ళ శరీరాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు జీతాలు లేకుండా 4 నెలలు పనిచేయడం అంటే వాళ్ళ కుటుంబాలు ఎట్లుంటాయో దయచేసి అర్థం చేసుకొని వాళ్ళ జీతాల కోసం తమ చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా జీతాలు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయాలి. వాళ్ళ అసలు వాళ్ళ ఉద్యోగులా కాదా అనే విషయంలో క్లారిటీ తీసుకురావాలి. ఇంకా యాక్చువల్గా వాళ్ళ కేసీఆర్ పని మొదలు పెడితే ఇట్లుంటది అన్న నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లకి వాళ్ళని బదిలీ అయ్యారు. బదిలీ గరానా దొంగ రాయ్ యాప్రాఫ్ కట దొంగ యుద్ధం అట. నేతాన్యాహు రక్షణ మంత్రితో ఫోటో, సైనిక దుస్తుల్లో దొంగ చాకచక్యం, పలు ఆపరేషన్లో ముందుండి కాల్పులు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు కూడా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో తుపాకులు, మందుగుండు సామాగ్రి చోరీ చేసినట. వీడు దొంగతనంగా జొరబడ్డాట. అందులోకి జొరబడ్డాట. వాడు సైనికుని దుస్తులు వేసుకొని తిరిగి దొంగతనాలు చేస్తా ఉన్నట సైనికులు. అయితే ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎయిర్పోర్ట్ లో సిటీ సైడ్ చెక్ ఇన్, కార్ పార్కింగ్ ప్రదేశంలోనే బ్యాగేజీ డ్రాప్, బోర్డింగ్ పాసు, శంషాబాద్ విమానాశ్రయంలో సేవలను ప్రారంభించిన జిఎంఆర్ ఈడీ అంటూ. ఈ ఎయిర్పోర్ట్ లో రద్దీ ఎక్కువ అయితే ఉంది. ఒకప్పుడు విమానం ఎక్కాలంటే ఇది మనతోనే అయ్యే పని కాదు. ఖాళీ విమానానికి కిందికేం చూసే కార్యక్రమమే ఉండేది మనది. కిందికేం చూసి దాన్ని ఎక్కినట్టుగా ఆడేదో మనల్ని పిలిచినట్టుగా అట్లా ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. విమానాలు కూడా తక్కువ ధరలో ప్రయాణికులకు సౌకర్యాలు ఇస్తా ఉన్నాయి. తద్వారా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిటకిట సమ్మక సారక జాతర లెక్క ఉంటుంది అన్నట్టు. ఎక్కడికి ఒకప్పుడు రైళ్లలో పోయేది దూర ప్రయాణం అంటే ఇప్పుడు విమానాలలో పోతా ఉన్నారు. అయితే కారు పార్కింగ్ ప్రదేశంలోనే బ్యాగేజ్ డ్రాప్ చేయొచ్చు, బోర్డింగ్ పాస్ కూడా అక్కడే ఇస్తారట. ఆ ఏర్పాట్లు చేసింది జిఎంఆర్. మందు చుక్క మాంసం ముక్క, ఏపీ సరిహద్దులోని సత్యనారాయణపురంలో కోడి పందాల స్థావరం వద్ద జనం. రెండింటితో నూతన సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం పలికిరట కోడి పందాలతో. డిసెంబర్ 31న రాష్ట్రంలో 300 కోట్ల మద్యం అమ్మకం. హైదరాబాద్ లో 4.5 లక్షల కిలోల కోడి మాంసం హంఫట్. స్విగ్గీ ఫుడ్ యాప్ లో 1.20 లక్షల బిర్యానీల ఆర్డర్. ఏపీలో మద్యం విక్రయాలు 147 కోట్లు, తెలంగాణలో సగం. ఎంత అద్భుతంగా ఉన్నా చూడ్రి. ఇప్పుడు దీనికి ప్రత్యేక ఏర్పాటు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు సమ్మక సారక జాతరను, ఇంకో కార్యక్రమమో, జయంతికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్న రమన్ పిలు. ఇప్పుడు 31st దావత్కు ప్రభుత్వం ఏ ఏర్పాటు చేయకపోయినా ఎంటర్ అవుతారు. ఎవరి గాడు ఎంటర్ అయిపోయి ఎక్కడి మంది అక్కడనే ఉంటుంది, ఎక్కడ గ్యాంగ్ అక్కడ కూర్చొని ఆ వ్యవహారాలను చేసుకుంటారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసుకునే అద్భుతమైన పండుగ ఇది ఒకటి. ఓట్లేద్దాం రారా అంటే కూడా రారు, కానీ దీనికి అయితే వస్తారు. మందు ఇది. వందే భారత్ హవా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దూసుకెళ్తున్న 4 రైళ్లు 100% పైగా ఆక్యుపెన్సీ ఉందట. వందే భారత్ 6 నెలల్లో 60 లక్షలు నారుతో సంపాదించిన రైతు సోదరులు కుటుంబాలతో సహా ఆంధ్రప్రదేశ్లోని వినుగొండ నుంచి జనగామకు వలస. ఏడాదికి 65,000 చెల్లించి ఓ రైతు వద్ద 8 ఎకరాల కౌలుకు, కోతుల బెడదతో సాగుకు నారుమల్ల సాగు, పొగాకు నారుమల్ల సాగు, 4 ఎకరాల్లో నారు, 2 విడతల్లో 60 లక్షల లాభం. దీక్ష పట్టుదలతో సాగు, ఉదయం నుంచి రాత్రి దాకా పొలం వద్దే ఉంటారట. అయితే ఈ వార్తతో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో 6 నెలల్లో 60 లక్షలు సంపాదించిండు రైతు. అయితే ఇది టాపిక్. అయితే అసలు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బతుకుదెరువు లేక అక్కడి నుంచి ఇక్కడ వలస వచ్చి అనేది అసలు వార్త. దీని ఇంటర్నల్ ఇంటెన్షన్ వార్త ఇది ఉంటుంది అన్నట్టు ఆంధ్రజ్యోతిలో. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త. శనార్థి తెలంగాణలో చూద్దాం. నుమాయిష్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహిస్తామన్న సీఎం. నుమాయిష్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ఫిబ్రవరి 15 వరకు జరగనున్న నుమాయిష్ 2400 స్టాళ్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది కదా హైదరాబాద్ లో, పెద్ద ఎగ్జిబిషన్ నడుస్తుంది 45 రోజుల పాటు. కరెక్ట్గా ఇదే శనార్థి తెలంగాణలో కిక్కే కిక్కు. తెలంగాణలో ఏర్లై పారిన మద్యం. ఒక్క రోజులోనే 125 కోట్ల లిక్కర్ సేల్స్. కానీ ఒక ప్రభుత్వానికి హ్యాట్సప్ చేయాలి, ఎందుకంటే లిక్కర్ కొరత రానియరు ఎప్పుడు కూడా. ఈ స్టాక్ లేదు, మద్యం అయిపోయింది. సర్కార్ దవాఖానలో సూది మందు, గోలి మందు అన్న దొరకదు. కానీ వైన్స్ లో మాత్రం టెన్షన్ గా ఆ టైంకు ఎంత ఉంచాలో స్టాక్ అంత ఉంచుతారు.
ఆ విషయంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖాన్ల విషయంలో కానీ ప్రభుత్వ పాఠశాలల విషయంలో డాక్టర్ లేకపోయినా సరే ఏది దవాఖాన్లా ఈ వైన్స్ మాత్రం టంచర్గా ఇంకా గంతెందుకు 10 గంటలకు ఎంఆర్ఓ కూడా ఆఫీస్కు రాడా ఈ వైన్స్ ఆయన వస్తాడు తక్కువ 10 గంటలకు షట్టర్ తీయాలంటే తీస్తాడు 10 గంటలకే కొలాయిస్తాడు మళ్ళీ ఎక్కువ ఓవర్ టైం డ్యూటీలు కూడా చేస్తుంటాడు ఇంకో గంట ఎక్కువనే వైన్ షాపుల డ్యూటీ కూడా ఎట్లుంటది అనుకున్నావు 10 కాగానే జర్ర కూస్తాడు షటర్ జర్ర కూగానే సబ్బు చుట్టుపక్కల బాయ్ 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 వచ్చేటోళ్ళు వస్తారు అన్నట్టు వచ్చి తీసుకొని పోతారు ఇంకా జర్ర గుంస్తారు ఇంకా జర్ర గుంజగానే కీ 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 అని ఆ బండి వస్తుంది ఏది పోలీసు వాళ్ళ బండి వస్తుంది దాని ముంగడ తిరిగిపోతూ ఉంటుంది వాళ్ళు చూస్తుండగానే కొంత వ్యవహారం జరుగుతూనే ఉంటుంది ఆఖరికి షటర్ కిందికి పెట్టినాక కింద చేయి పెట్టే సందు ఉంటుంది ఇంకోటి ఆ సందు దాకా వర్కౌట్ చేస్తూ ఉంటారు వెనక డోర్ ఉంటుంది వెనక డోర్ ఉంటుంది బంద్ అయిన తమ్మి ఇంటికి పోయి ఇంటికాడ చెప్తా ఇంటికాడ నుంచి తెచ్చుకో ఇంకో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అన్నట్టు ఇంటికాడ ఈ రకంగా వైన్స్ల సమయ పాలన వైన్స్లు టైం ఫంక్చువాలిటీ అంటే వైన్స్లకు అంతే వాళ్ళని మించిన టైం మెయింటైన్ ఎవరు చేయడు ఈ భూమి మీద కరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ 10 గంటలకు టెన్షన్గా తెరుస్తారు మళ్ళీ అంతే సమయ పాలన ఉంటుంది అది గొప్పతనం 10 నిమిషాలు ముందు తీస్తారు ఇంకో గంట లేట్ అయినా పోగలుగుతారు ఎంఆర్ఓ 10 గంటలకు డ్యూటీ అయితే 12:30కు 1కి వస్తూ ఉంటాడు ఆఫీస్కు అట్లుంటుంది ఒక్క రోజులోనే 125 కోట్ల లిక్కర్ సేల్స్ ఇదంతా చూసి ఏమనుకుంటారంటే నా పాలు కూడా ఉంది కదా అందులో షేర్ ఈ 125 కోట్లలో నాది కూడా ఉంది మనది కూడా ఉంది అనుకుంటారు గర్వంగా ఫీల్ అవుతుంటాడు చేయగలిగిన మేమంతా గప్పట్లో ఒక ఆయన ఉండేగా రమేష్ ఎవరు ఆయన పేరేదో ఉండేగా లిక్కర్ పంపులు తాగోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జరాగు నేను బట్టిస్తా అప్పుడు ఆ రమేష్ అని నేడుండో మరి ఆయన ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలనే విషయంలో అంటే ఇప్పుడు ఇట్లా మందు బాబుల యొక్క డిమాండ్లు కూడా చెప్పండి ఇట్లా మాకు కార్డు ఇవ్వాలి తర్వాత ఇట్లా మందు ఇవ్వాలి ఉద్దర కూడా ఇవ్వాలి అంటే డబ్బులు లేకుండా కానీ క్రెడిట్ డెబిట్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు పాపం అన్న చాలా తాగోతుల పక్షాన ఆయన ఓ పోరాట యోధుడు అనుకోవచ్చు మనం ఓ రకంగా చెప్పాలంటే రమేష్ ఆయన పేరు ఈ అన్న ఎక్కడ ఉన్నాడు ఆదర్శప్రాయుడు నిజంగా అంటే వాళ్ళ డిమాండ్లని గట్టిగా చెప్తున్నాడు అడిగినోడు లేడు వాళ్ళ గురించి లీడర్ అంటే అట్లుండాలి తను నమ్ముకున్న జాతి కోసం రమేష్ అన్న ఎంత దల్లాడుతాడో ఒకసారి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ను. ఈరోజు ఉదయం పెద్దపల్లి జిల్లా తాగుబోతు సంఘం నన్ను తమ కార్యదర్శిగా నియమించారు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగుబోతులకు నేను చెప్పే శుభవార్త ఏంటిదంటే నెక్స్ట్ మంత్ 5, 6, 7 ఈ 3 తారీఖు మూడు రోజులల్లో ఈరోజు ఉదయం జరిగిన చర్చలల్లో ఏం చెప్పినామంటే వైన్ షాప్ కానీ బెల్ట్ షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాగుబోతులకు గుర్తింపు లేదు కాబట్టి కావాలి అని చెప్పి చర్చ జరిగింది. దాని గురించే నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజులలో పని ఎవరికన్నా ఉన్నా కానీ ముగించుకొని కొంచెం తొందరగా ఉండండి. 160 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు తాగుబోతులు ఎవరున్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుంటారు. మంత్ ఎండింగ్లో మనకు కార్డు వస్తుంది. ఒక సైడు సింహం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్ బాటిల్ ఉంటుంది, మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్, మధ్యలో చికెన్ పీస్ ఉంటుంది. ఆ కార్డు పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా అది మన హెల్త్ కార్డ్, అదే ఏటీఎం కార్డ్ అంతా అదే, మనం ఎక్కడికి వెళ్ళినా 35% డిస్కౌంట్ ఉంటుంది అది. కాబట్టి మనం లాస్ట్ 31st మనం
480 కోట్ల ఆదాయం గవర్నమెంట్కు సమకూర్చినాం మనం. నెక్స్ట్ 31st కు 900 కోట్లు క్రాస్ చేయాలని డిమాండ్ని ఈరోజు మార్నింగ్ దాన్ని మనం క్రాస్ చేద్దాం. మనతో అయితే తాగుబోతులతోటి కానీ పని ఏది లేదు, అంతే, మనం ట్రై చేద్దాం. ఇది రమేష్ అన్న ఆకాంక్ష. ఆయన ఉత్తమ కార్యదర్శి ఎన్నుకురట తాగుబోతుల సంఘానికి. పోయినసారి 31కు మనం 400 కోట్లు దాగి ప్రభుత్వానికి సమకూర్చాం. ఈసారి 900 పెట్టుకుందాం టార్గెట్ అంటుండు. ఇట్లా నిబద్ధత పట్టుదల అంటే ఇట్లుండాలి. ఇటువంటి ఇది కేసీఆర్ ప్రభుత్వంలో అంతెందుకు తెలంగాణ మోనాడు పోయి కరోనా టైంలో హాస్పిటల్ ఎప్పుడు వైన్స్లు ఎప్పుడు తీస్తారు సార్ అని టక్కున పొద్దుగాల 6 గంటల 1-2 గంటలు తీస్తారండి అనగానే అప్పుడు చేతనైన కాడికి ఇట్లా పట్టుకొని పోతామంటే మైక్ పెట్టాం. ఏంటంటే నేను తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అని ఒక ఆయన వచ్చిండు మన దగ్గర. మీకు ఎరికేగా కేసీఆర్ పుట్టినరోజు మన దాంట్లో చేసుకుంటే కట్ చేసే కదా. సో ఆ రకంగా తాగుబోతులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డుల డిమాండ్ తెర మీదకి వస్తా ఉంది. చాలా డిమాండ్లు ఉన్నాయి. కానీ గడిచిన 3 రోజుల్లో 658 కోట్లు, 3000 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ లో 1500 మంది. స్పెషల్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కిన వైనం. మరోవైపు భారీగా పెరిగిన మాంసం విక్రయాలు. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ సేల్. దుమ్ము దులిపేసిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. ప్రతి నిమిషానికి 1244 బిర్యానీ ఆర్డర్లు వచ్చినాయట. గంటకు 1722 యూనిట్ల కండోమ్స్ డెలివరీ అయినాయట. ఇక చూసుకో. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏర్లై పారింది. 1 కాదు 2 కాదు, ఏకంగా గత 3 రోజుల్లో 658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. నిజానికి తెలంగాణలో ఏ పండుగ అయినా పబ్ అయినా సుక్కా ముక్క తప్పనిసరి. అలాంటిది ఇక డిసెంబర్ 31 అంటే మరో లేవనని చెప్పాలి. దీనికి తోడు ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ వద్ద భారీ రద్దీ నెలకొంది. ముఖ్యంగా యువత న్యూ ఇయర్ వేడుకలకు ఘనంగా జరుపుకున్నారు. బీర్లతో పాటు హార్డును కూడా వైన్ షాప్ నిర్వాహకులు భారీగా విక్రయించారు. ఇదే సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపైన భారీగా కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన జీవితాల్లో ఏం మార్పు వస్తుందో ఏమో కానీ ఈ న్యూ ఇయర్ వేడుకల పేరుతో కోట్ల రూపాయలు వృధాగా ఖర్చయ్యాయని చెప్పాలి. కొంతమంది ఈ న్యూ ఇయర్ వేడుకలను లిమిట్ లో ఉండి బాగా ఎంజాయ్ చేయగా మరికొంతమంది మాత్రం తప్పతాగి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఇదే సమయంలో గత 2 రోజుల్లో మాంసం విక్రయాలు సైతం ఊపందుకోవడం గమనార్హం. 3 రోజుల్లో 658 కోట్ల మద్యం విక్రయాలు జరిగినాయట. ఇక వైన్ షాపులకు కూడా ఏ వాస్తు అక్కర్లేదు. ఏ పొలంలోనన్నా పెట్టు బేషుగ్గా నడుస్తూ ఉంటుంది. అసలు ఏ పూజా కార్యక్రమం, ఇది ఈశాన్యం నైరుతి ఈ కౌంటర్ ఇక్కడ ఉండాలి ఏం అక్కర్లేదు. వైన్ షాప్ ఏడబెట్టినా నడవ పైసా అడిగో వాస్తు గీస్తు లేనిది ఒకే ఒక్క సంస్థ అది. ఇక నామినేటెడ్ ఆశలు. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ. టీపీసీసీ సమావేశంలో పదవులపై చర్చ జరిగే ఛాన్సు. భారీగా ఆశిస్తున్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి లీడర్లు. సీఎం మంత్రులను కలుస్తున్న వైనం. పార్టీ కోసం పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ విజ్ఞప్తులు చేసుకుంటా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామకం గతంలో రద్దు చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పదవులు ఇవ్వబోతా ఉన్నది. పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ పదవులు ఇవ్వబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇదే విషయాన్ని చెప్పారు. న్యూ ఇయర్ ఆధ్యాత్మికత. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన దేవాలయాలు. పలువురు ప్రముఖుల ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళసై. చీరలు మసీదులు చర్చిలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు. ఇక వణికిపోయిన జపాన్. కొత్త ఏడాది రోజు వరుస భూకంపాలు. 21 వరుస భూకంపాలతో అతలాకుతలం. 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలు. 36,000 ఇండ్లకు నిలిచిపోయిన విద్యుత్. హొక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు అంటూ ఒక వార్త. జపాన్ ఇట్లాంటి ఎన్నో ఎదుర్కోగలుగుతుంది. జపాన్ పైన అమెరికా హిరోషిమా నాగసాకి పట్టణాల పైన అణుబాంబులు వేస్తే మళ్ళీ రీగెయిన్ కాగలిగింది. సో భూకంపాల విషయంలో జపాన్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటుంది. జపాన్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 7.6 తీవ్రత అంటే చాలా ఎక్కువ. అది అసలు యాక్చువల్ గా చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. డిసెంబర్ లో 1.65 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు. గత నెలతో పోలిస్తే 2% తక్కువ. నవంబర్ లో 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి. పెరుగుతున్న కరోనా కేసులు. దేశంలో 4,000 దాటిన కరోనా యాక్టివ్ కేసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్య ఆరోగ్య శాఖ. బయటకెళ్తే మాస్కులు ధరించాలని సూచన. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు. బంజారాహిల్స్ లోని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కందాల ఉపేందర్ రెడ్డి. నిర్మాణాలు చేపట్టడంపై తహసీల్దార్ కు ఫిర్యాదు. కందాలపై కేసు నమోదు చేసిన పోలీసులు. అక్రమ నిర్మాణాలు సీజు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏముంటే కబ్జా ఎడబెట్టాలి, ఎట్లా కట్టాలి. అప్పుడు అంటే కేసీఆర్ సర్కార్ ఉండే కబ్జాలు అన్నం తినలే, మొత్తం భూములే తిన్నారు. ఇక ఇప్పుడు నడుతుంది అనుకుంటారా? ఎంతమంది టీఆర్ఎస్ లీడర్లు, ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూ కబ్జా కేసులలో ఇస్తారో చూడరు మీరు. చాలా మంది ఉన్నారు. పాలేరు ఎమ్మెల్యేగా పనిచేసిండు ఆయన.
తెలంగాణ గజగజ విపరీతంగా పెరిగిన చలి తీవ్రత పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు 11 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఏజెన్సీ జిల్లాలో అంతకంటే తక్కువే నమోదు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఫార్మాసిటీని రద్దు చేయబోం, మెట్రో రైళ్లు పొడిగింపు. నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు ఎయిర్పోర్ట్ లైన్ కి లింక్ చేస్తాం. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ, విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్. మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్ చేసినటువంటి వార్తను మనం శరణి తెలంగాణలో చూడొచ్చు. ఇక ఇవాల్టి నేటి మాట చూస్తే ఏ ఊకో కేటీఆర్ అయిపోయిన పెళ్లికి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నావు, అంతరించిపోతున్న పార్టీ మీద ఊరేగుతున్నావు. ప్రజలు తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినా ఓటమిని అంగీకరించలేక నిజాలు వెలగక్కుతున్నావు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ప్రాణమాయ శరీరం అంగడంగడ అవుతాందా? విఐపి సేవలు అనుభవించిన మనిషివాయే అహంకారం నెత్తి దిగుతుందా? దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది రామారావు. రాజకీయాల్లో తలను మాసిన మేధావులే మట్టిలో కొట్టుకపోయారు. మీరెంత పట్టుమని 10 ఏళ్లు నిండని రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలు ఆదరించి అభిమన్యుని చేయలేదే సార్. మీ తండ్రి పేరును వాడుకొని ఇవాళ 1000 కోట్లు అవినీతి సొమ్ముకు రాజువై కూర్చున్నాం. తెలంగాణ ప్రజల చెమట చుక్కల పుణ్యమాని రాజభోగాలు అనుభవించినామని చెప్పి కేటీ రామారావు మీద ఎందుకో కోపం పెంచుకుని పెదపల్లి రాజన్న. కేంద్రం 80,000 కోట్ల అప్పిస్తేనే కేటీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఖాళీ ఖజానా రేవంత్ ఆనందం ఆవిరైపోయింది. మొత్తం కేసీఆర్ మొత్తం గీకేసిపోయిండు. వాళ్ళది అప్పుల సిప్ప, మాది అక్షయ పాత్ర. మోదీ వల్లే తెలంగాణ భూములకు ధరలు 30 రోజుల్లో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్. ఇక గ్యాస్ ఏజెన్సీల చేతివాటం, ఈకేవైసీ కోసం 50 వసూలు చేస్తా ఉన్నారట ఇబ్బంది పడుతున్న వినియోగదారులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతల స్వీకరణ. 2012 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్. కోదాడలో కుర్చీల ఆట షురు. మున్సిపల్ మండల పరిషత్ సొసైటీల హస్తగతమైన అవిశ్వాస తీర్మానాలతో కలెక్టర్ ఫిర్యాదు. పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు. ఆ పోలీస్ స్టేషన్ కి ఏమైంది? 10 నెలల్లో 11 మంది ఎస్ఐల బదిలీ. వాస్తు దోషం ఎఫెక్ట్ అని ప్రచారం. వాస్తు దోష నివారణ పనులు మొదలుపెట్టిన అధికారులు. గ్రామాల్లో హల్చల్ చేస్తున్న దొంగలు బయటి వారా లేక స్థానిక దొంగల తెలియక గ్రామస్తులు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఏం చేసిరు? మహాత్మా గాంధీ విగ్రహం, బాబు జగజీవన్ రావు విగ్రహం, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం. ఏమున్నదని గాంధీ తాత గాంధీ తాత కచ్చే అంతే. కచ్చా గడియారం కూడా డూప్లికేట్దే. కాబట్టి గాంధీ తాత ఏం లేవురా బాబు, ఎత్తుకపోయింది. బంగారం ఉంటుందా? ఏముంటుంది పాపం. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, 1 మృతి, 2 గాయాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఈ పోలీస్ స్టేషన్ కి ఏమైందట? 10 నెలల్లో 11 మంది ఎస్ఐలు బదిలా. వాస్తు దోషం ఎఫెక్ట్ అని ప్రచారం. వాస్తు దోష నివారణ పనులు మొదలుపెట్టిన అధికారులు. చింతపల్లి పిఎస్ నల్గొండ జిల్లా. ఆడికి వచ్చిన ఎస్ఐ అల్లా సస్పెండ్ ఏదో ఒకటి అవుతుండడు. కరీంనగర్ వార్తలు చూస్తే బతికినపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ ప్రారంభం. కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైట్. అడ్లూరి హయాంలోనే ధర్మపురికి మోక్షం కలిగేనా? గతంలో వెలమదొరల చెరలో ధర్మపురి నియోజకవర్గం, అడ్లూరి హయాంలోనైనా ధర్మపురికి మోక్షం కలిగేనా అంటూ లక్ష్మణ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎవరికి ఆపద వచ్చినా ముందుంటాం. సమాజ సేవలో తిన్మార్మలన టీం సభ్యులు సమాజ సేవలో ముందుంటారు. బోయిన్ దేవరాజ్ ఆధ్వర్యంలో పేదవాళ్లకు నిన్న పేద కుటుంబానికి సరుకులు పంపిణీ చేసిరు. ఇక పాత పెన్షన్ పునరుద్ధరణకై కాంగ్రెస్ కట్టుబడి ఉంది. టీఎస్సీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొత్త ఏడాదిలో ఆదర్శంగా ఉందాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, కరెంట్ను ఆదా చేద్దాం, ఆహారాన్ని వృధా కాకుండా చూద్దాం, జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దుదాం. అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈమె మా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఉండే మంచి కలెక్టర్ గా ఆఫీసర్. రజకుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు పెండ్యాల మహేష్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే పేదింటి ముద్దు బిడ్డలకు గోల్డ్ మెడల్. అంతర్జాతీయ కరాటే పోటీలలో మాస్టర్ మహేష్ కి గోల్డ్ మెడల్. ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు. ఇక వీసీ కాదు రియల్ వ్యాపారి. ఉద్యాన యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగం. ములుగులో 80 ఎకరాల అసైన్ భూములు కొనుగోలు. ప్రభుత్వ బంగ్లా ఉండగా ప్రైవేటు విల్లాలో ఉంటున్న వీసీ నీరజ ప్రభాకర్. మరమ్మతుల కోసం 50 లక్షల వృధా. విల్లాకు నెలకు 70,000 అద్దె చెల్లింపు. విల్లా వీసీదే అనే అనుమానం. టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శి నాగలపల్లి సంగారెడ్డి అట. ఏందో ఇట్లా కథ. అందరు వీసి ఇట్లా తయారైంది. వైద్యం వికటించి వ్యక్తి మృతి. సర్జరీ చేసి ప్రాణం తీశారని కుటుంబ సభ్యుల ఆందోళన. ఇక బడంపేటలో దోమల బెడద. కాలువను శుభ్రం చేయాలంటూ స్థానికులు ఆందోళన. పేరెంట్స్ మళ్ళీ వస్తే టీసీలు ఇచ్చి పంపిస్తాం. డిసెంబర్ 31న హాస్టల్కి వచ్చిన పేరెంట్స్ ను కలవనివ్వని టీచర్లు. బీసీ బాలికల గురుకుల పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల పడిగాపులంటూ ఒక వార్త షాద్నగర్ లో. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే వేసవి రబీ పంటకు నీటి విడుదల. స్వర్ణ ప్రాజెక్టు కెనాల్ నుంచి విడుదల చేసిన పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి. ఎవరి కోసం అవిశ్వాసానికి సిద్ధమైన కౌన్సిలర్లపై ప్రశ్నల వర్షం. అవినీతి జరిగితే సభ్యులంతా బాధ్యులేనని ఆరోపణ.
వీడీసీలు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు. వీడీసీల పెద్దరికం కాదు, సహజ కేసమే తాపత్రయమని వెల్లడి ఖానాపూర్ మున్సిపాలిటీలో. ఇక దేశ ప్రజల సంక్షేమమే బీజేపీ లక్ష్యం అని చెప్పి ఖానాపూర్ అసెంబ్లీలో పిఎం కౌశల్ విజ్ఞాన్ యోజన స్కిల్ సెంటర్ ప్రారంభించిందంట. బెల్లంపల్లిలో భీమా కోరేగావ్ శౌర్య దినం, యుద్ధ వీరులకు దళిత సంఘాల ఐక్య వేదిక ఘన నివాళులు అర్పించిందట. ఇక కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి డిమాండ్. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ముగ్గులతో స్వాగతం, అంబరాన్నంటిన కొత్త సంవత్సరం వేడుకలు. పాలమూరు జిల్లాలో న్యూ ఇయర్ జోష్, రంగురంగు ముగ్గులతో 2024కు స్వాగతం పలికిన మహిళలు. మున్సిపల్ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసిన కౌన్సిలర్ శిరీష కిరణ్య. రైట్ గా మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. అధికారులు కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సీఎం సాబ్. సీఎం రేవంత్ కలిసిన మాజీ మంత్రి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే మరియు మరికొందరు. కార్పొరేట్ కాలేజీల దోపిడీ షురు, 10వ తరగతి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే సీట్లు అయిపోతున్నాయి. తొందరపడనంటూ మాయాజాలం, ముందు బుక్ చేసుకున్న వారికి డిస్కౌంట్ పేరుతో దోపిడీకి తెరలేపిన వైరం. ఇక పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే గిరిజన సొసైటీల పేరుతో బకెట్ దందా, అధికారులు వేసుకుంటూనే తక్షణ ఒక్క బకెట్ కు 2500 వసూలు, అక్రమంగా కోట్లు కొల్లగొడుతున్న బినామీ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి, నిద్రమత్తులో రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు. ఇక ఆనంద్ సేవలు అభినందనీయం, టెలిఫోన్ డైరెక్టర్ని రూపొందించిన దంతాల ఆనందట. ఇక అయోధ్య అక్షంతలు ఊరేగింపు, అయోధ్య నుంచి తీసుకొచ్చినట. టీడీపీ క్యాడర్ కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలియజేసిండు. ఇక మట్టి గుట్టలు స్వాహా, గుట్టలను సైతం వదలని మట్టి దొంగలు, డీడీ పేరుతో భారీ దోపిడీ చేస్తున్న వైనం. ఏడా అశ్వరావుపేట పట్టణంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు అండగా యేసు కర్ణ సువార్త మందిర ఫౌండేషన్. మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసింది నిన్న. ఇక ఈ ప్రమాదానికి బాధ్యులెవరు? జేఎన్టీయూలో పర్యవేక్షణ లోపం, ఏడాదికి 2 నుంచి 5 మంది విద్యార్థులు మృతి చెందుతున్న వైనం. తాజాగా 2 ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి, సుల్తాన్పూర్ జేఎన్టీయూ. ఇక ఈకేవైసీ పూర్తి చేసుకోవాలంట. రైట్, ఘనంగా అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం చేశారు. మంత్రి దామోదర్ను కలిసిన డాక్టర్ రవీందర్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రమాదకరంగా మారిన గుంత, గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారంట. అప్లై చేసుకోవాలి. ఉమ్మడి వరంగల్ చూస్తే గిరిజనులతో సమానంగా హక్కులు కల్పించాలి, ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనేతరుల డిమాండ్. బయ్యారం మండల కేంద్రంలో ఏజెన్సీ గిరిజనేతల సంఘాల రిలే నిరాహార దీక్ష. నీరుకుల్లకు అయోధ్య రాముని అక్షింతలు, రామనామంతో మారుమోగిన గ్రామం. గట్టిగా మామూలు మత్తులో అధికారులు, ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లో పనులు, తూతు మంత్రంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. రాజ్యాంగ వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేస్తోంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్. ఆత్మకూరులో ఘనంగా కొత్త సంవత్సరం వేడుకలు, ఎమ్మెల్యే రేవూరి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరు, నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఇక ప్రజాపాలనలో భాగస్వాములు కండి, అభయహస్తాన్ని సద్వినియోగం చేసుకోండి, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అంటూ. ఇది శనార్థి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి దిశ పత్రికలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి, పిఎస్ఎల్వి C58 శాటిలైట్ ప్రయోగం సక్సెస్, మరో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న ఇస్రో. ఇక మసూద్ అజార్ అతం బాంబు దాడిలో చనిపోయాడని ప్రచారం. భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో జైషే మహమ్మద్ చీఫ్ ఉన్నాడట, వానంతల వాడే చచ్చిపోయిందట. దిశ క్యాలెండర్ ఆవిష్కరణ, వరుసగా 4వ సంవత్సరం కొత్త సంవత్సరం రోజునే లాంచింగ్. హెడ్ ఆఫీస్ లో ఆవిష్కరించిన ఎడిటర్ మార్కండయ్య ఆయా జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా జరిగింది. రైట్ గా మెట్రో ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు, ఎయిర్పోర్ట్ మెట్రో రూట్ లో మార్పులు. సీఎం అధ్యక్షతన స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా హరగోపాల్, నాగేశ్వర్, ఆర్ఎస్పీ. సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్టేట్ గెస్ట్ హౌస్ గా ప్రజాభవన్. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ కా నిషాన్ హమారా నుమాయిష్ అంటూ ఒక వార్త. ప్రెగ్నెన్సీ చేస్తే 13 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీ. ఇది ఎక్కడ కథ? ప్రెగ్నెన్సీ చేస్తే 13 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు 799 మాత్రమే. సంస్థ క్యూ కట్టిన నిరుద్యోగులట, నిట్టనిలున ముంచిన ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్. బీహార్ లో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇది ఎక్కడ కథరా? ఇది ఎక్కడ దందా? ఆఖరికి ప్రెగ్నెంట్ చేస్తే 13 లక్షలు ఇస్తామని వాడు ఆఫర్ పెట్టిండట. నిరుద్యోగులంతా ఏదో పని పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడు పైసలు తీసుకొని అవతల 799 వాళ్ళేమో కానీ వీళ్ళు ప్రెగ్నెంట్. ఈ 799 రూపాయలు ఉన్నాయి కదా, కొన్ని లక్షల మంది కడతారు, కోట్ల రూపాయలు వాడు వెనకేసుకుంటాడు, ఖతం అయిపోతుంది అంతే. అదేం ఉండదు. అది ఏం లేదురా బాబు, మీరు ఈ 799 రూపాయలు కట్టి ప్రెగ్నెంట్ చేరి 13 లక్షలు తీసుకొని పోరారట. ఈ అబ్బాయి ఏ వ్యాపారి ఇది? ఈ ఎట్లా మోసపోవచ్చు వీళ్ళు? మహాలక్ష్మిలో మరొకటి, నెలకు 2500 సాయం అమలుకు సర్కార్ ప్లాన్. మహిళల ఓట్లే టార్గెట్ గా ప్రభుత్వ ఆలోచన. ఈ నెలలోనే అమల్లోకి. ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే లాంచింగ్. జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. నిధుల సమీకరణపై ఫోకస్. ఈ నెల నుంచే
మహిళలకు నెలకు 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయబోతా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో మరో గ్యారంటీని ఈ నెలలోనే అమలు చేయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఓటాన్ అకౌంటా, ఫుల్ బడ్జెటా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కసరత్తు, లోక్సభ ఎన్నికలతో ఓటాన్ వైపు కేంద్రం మొగ్గు, 2 రకాల బడ్జెట్ తయారీపై రాష్ట్రం ఫోకస్ పెట్టిందట. గంటకు 1722 కండోమ్ సేల్స్. న్యూ ఇయర్ వేడుకల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి అమ్మకాలు. ట్వీట్ చేసిన స్విగ్గీ గత ఏడాది ఏకంగా 9,940 నిరోధ కొనుగోలు చేసిన ఒకే వ్యక్తి అంట వెల్లడించిన లింకింగ్ డెలివరీ సంస్థ. ఒక్కడే ఏడాదిలో 9,900 కండోములు బుక్ చేసుకున్నాడట. వ్యాపారం చేస్తాడు, వ్యాపారం స్విగ్గీలో ఇవి కూడా డెలివరీ అవుతున్నాయా ఇప్పుడు? ఏం పాడో ఇదంతా. మిమ్మల్ని ఓడించింది మీ అహంకారమే, యూట్యూబ్ ఛానల్ కాదు. పరాభవం ఎదురైనా అహంభావమేనా? ఓ యూట్యూబర్ కు ఆన్సర్ చేయలేరా? డీకేపై ఫేక్ లెటర్ పెట్టింది మీరే కదా, అంతకు మించి ఛానళ్లు మీ వద్దే ఉన్నాయిగా. కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అంటూ కేటీ రామారావు క్యూ న్యూస్ ను ఫస్ట్ నీకు ఎంత భయం ఉంటుందో తెలుసు. క్యూ న్యూస్ అంటే నిన్న ట్వీట్ చేసినావు, యూట్యూబ్ ఛానల్ వల్ల మేము ఓడిపోయినామని చెప్పినావు. ఎస్, క్యూ న్యూస్ ఏం చేసిందో ఇప్పటికైనా నీకు అవగతమైనందుకు, నీకు ఇప్పటికైనా సోయొచ్చినందుకు మంచిదే. కానీ దీనికి తోడు నీ అహంకారం. నీకు ఎట్లా ఉంటుండే అహంకారం అంటే ఇట్లా అనంతం అందరు పోయి పెద్ద పెద్దలు పోయి సార్ రామ్ సార్ కలుస్తుంటే ఏమన్నా కలుతుంటివా? నీ అహంకారము, నీకున్న దుర్మార్గమైనటువంటి ఆలోచన మీ పతనానికి కారణమైంది. ఇప్పుడు పోయి కార్మికుల మధ్యలో కూర్చొని టిఫిన్ చేస్తుండు, ఆటో డ్రైవర్లతో అంగేసుకొని తిరుగుతుండు. నిన్ను గీడికి తెచ్చింది నీ అహంకారాన్ని, నీ పాతాల కాళ్ళ కాడికి తెచ్చింది జనమే. డ్రగ్స్ పట్టివేత, ఎండిఎంఏ కొకైన్ గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. హైదరాబాద్ లో 5 అరెస్టు, అందులో 4 విద్యార్థులు. నిజామాబాద్ లో 2 అరెస్ట్ చేసి. ఇక జపాన్ లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రత నమోదు. సముద్రంలో ఎగిసిపడిన అలలు, సునామీ హెచ్చరికల జారీ. ఆ తర్వాత రద్దు చేసినట్ట జపాన్ అతలాకుతలం అయిపోయింది. ఉపేందర్ కు శౌర్య పథకం. గ్రేహౌండ్స్ లో జేసీగా విధులు. 9 మందికి మహోన్నత సేవ. ఇక పోలీసులకు పథకాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 574 మందికి ఎంపిక చేసిందంట. పనిచేయరు ఈడ మన నందకుమార్ గారి ఇల్లు పడగొట్టిన పోలీసు వాళ్ళకు కూడా శౌర్య పథకం ఎందుకంటే అక్రమంగా ఉట్టిన ఎంత దరిద్రం అంటే, మేడిపల్లి పోలీసు వాళ్ళు మా ఆఫీస్ మీద దాడి చేసి మా మీదనే 306 కేసు పెడితే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా గుర్తింపించారు. వాళ్ళకయ మా మీద 307 కేసులు పెట్టి ఆపాలని చూసినందుకు ఉత్తమ పోలీసులు. మా మీద దాడి జరిగితే వెన్నుపోటు నేతలపై వేటు. రంగంలోకి బీజేపీ క్రమశిక్షణ కమిటీ. అమిత్ షా టూర్ తర్వాత దూకుడు. అసమ్మతి నేతల సీక్రెట్ భేటీపై సీరియస్. ఆయా జిల్లా అధ్యక్షులకు ఫోన్లు. వారందరితో రేపు కమిటీ భేటీ కాబోతా ఉందట. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైట్, ఆజ్ కీ బాత్. రానే వచ్చే కొత్త సంవత్సరం అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరంలో గిరిజన జరిగిన మంచి చెడ్డలను విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అయినా మంచిగా బతకాలి. సస్యశ్యామలం, సుజలాం, సుఫలాం. నామినేటెడ్ పోస్టులపై ఆశావాహులు. కాంగ్రెస్ నేతల్లో నయాజోషు. గాంధీ భవన్ లో సందడి. రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్. దాదాపు 1000కి పైగా దరఖాస్తులు. పార్టీ కోసం పనిచేసిన వారికే పోస్టులు. త్వరలోనే సలహా కమిటీ ఏర్పాటు. చిట్చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో విస్తరణ. మెట్రో ఫార్మాసిటీలను రద్దు చేయం. అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ కు మెట్రో పొడిగింపు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ కు ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్ గా అభివృద్ధి. జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం. అధికారులతో సీఎం మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగింపు. 71 లక్షల వాట్సాప్ అకౌంట్లపై వేటు పడ్డదట. నుమాయిష్ స్ట్రాట్. హైదరాబాద్ అంటేనే ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. ఒకప్పుడు ఈ వాట్సాప్లలో కూడా ఒకప్పుడు ఎట్లా ఉంటుండే పంచాయతీలు అంటే, ఈ వాట్సాప్ గ్రూప్లలో ఈ మధ్య పంచాయతీలు బాగా చూస్తూ ఉన్నా. ఒకప్పుడు ఎట్లుంటుండే, రారా దమ్ముంటే కచ్చిరి కాడికి రారా కొట్టుకుందాం, ఆడికి రారా గ్రామ పంచాయతీ కాడికి రారా, రే నేను వస్తున్నా రారా ఆడికి అని ఇట్లుంటుండే. డైరెక్ట్ గా అట్లా డైరెక్ట్ ముఖాముఖి. అరే దమ్ముంటే ఆన్లైన్ లోకి రారా, నువ్వు మొగోను అయితే ఆన్లైన్ పంచాయతీ ఈ మధ్య ఆన్లైన్ లో కొట్టుకుంటారు. టెక్స్ట్ తోటి అక్షరాలతోటి కస పొడుచుకుంటారు అలా. నుమాయిష్ స్ట్రాట్. హైదరాబాద్ అంటేనే ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. నాంపల్లి నుమాయిష్ ప్రారంభించిన సీఎం రేవంత్. ఇక మందుబాబుల దండయాత్ర. మందు అమ్మకాల్లో తెలంగాణ రికార్డు. పగిలిన బ్రీత్ అనలైజర్స్. 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు.
వీళ్ళందరిని కలిసి ఒకరోజు ఉపాధి హామీ పనికి తొలిగితే ఎంత సంపద డెవలప్ అవుతుంది చెప్పురు. వచ్చిగానే ఇన్ని కోట్లు పెట్టేచ్చినాయి. 3 రోజుల్లో 658 కోట్లు. పాపం కోళ్ళు అయితే 1 తారీఖు వస్తే గదగా దొరుకుతున్నాయి. December 31st వస్తే కోసిపాడైతారని. ఈ గెలిపే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో విజయం దిశగా కాంగ్రెస్ పావులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు సొంతంగా మెజారిటీ సాధించే సీట్ల గెలుపుపై కసరత్తు. నితీష్ ఇండియా కూటమి కరీంనగర్ పదవి అప్పగించే ఛాన్స్, సీట్ల పంపకాల్లో గందరగోళం లేదని చెప్పి ఎన్సీపీ నేత సుప్రియ. ఇక నిప్పులు చిమ్ముతూ ఇస్రో నిన్న ప్రయోగించిన రాకెట్ కి సంబంధించిన వార్త. జపాన్ లో తీవ్ర భూకంపం, రిక్టర్ స్కేల్ పై 7.6గా నమోదైంది. భారీగా ఎగిసిపడుతున్న అలలు, సునామీ హెచ్చరికలు జారీ, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఇక హజార్ మసూద్ పై బాంబు దాడి, చనిపోయి ఉంటాడన్న అనుమానాలు, మసీదు నుంచి తిరిగి వస్తుండగా దాడి అంటూ కథనాలు. మసూద్ అక్కడికక్కడే మృతి చెందినట్టు కథనాల్లో వెల్లడి. పాకిస్తాన్ మీడియాలో ఎక్కడ కనిపించని మసూద్ అజార్ మృతి వార్తలు, పాక్ ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన. మైనార్టీ గురుకులాల్లో కరప్షన్ కంపు, టెండర్లలో భారీ స్థాయి అవినీతి, బినామీ టెండర్లతో దోపిడీ. 2016 నుంచి వ్యవహారం రింగ్ మాస్టర్ గా లతీఫ్. ఇక కథనం రెండోదట. ఆర్ఎఫ్సీలకు మెస్సు హాస్టళ్ల బాధ్యతలు, దొంగ బిల్లులు అన్ని. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి ఈనాడు. కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు, ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే, రాజ్యాంగం చట్టం ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ఇక ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంక్ ఖాతాలకే వేస్తారట. ఉపాధి హామీ పైసలు ఇదివరకేమో కేసీఆర్ దయ మీద ఉండే, ఇప్పుడు మీ ఖాతాలలో వేస్తారట డైరెక్ట్. ఇక పిఎస్ఎల్వి C58 ప్రయోగం విజయవంతం, నిర్ణీత కక్షలోకి ఎక్స్పో షాట్. ఫార్మాసిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లు, ఎయిర్పోర్టు మెట్రోను రద్దు చేయం, అత్యధిక ప్రాంతాలను కలిపేలా మారుస్తాం. సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి కోసం సింగిల్ విండో వ్యవస్థ. ప్రతి 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల. రాష్ట్రంలోనూ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు, ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిగురుటాకులా వణికిన జపాన్, వరుసగా 21 సార్లు కంపించిన భూమి, పశ్చిమ తీరం అల్లకల్లోలం, సునామీ హెచ్చరికలు. అల్లకల్లోలం సునామీ హెచ్చరికలు జారీగా. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి. ₹4,500 కోట్లతో 2021లో అనుమతించిన గత ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసిన ప్రారంభం గారి పనులంటూ సంగమేశ్వర బసవేశ్వరతోని మనం ఇక్కడ 1,00,000 ఎకరాలకు నీళ్లు పారించుకోబోతా ఉన్నామని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు. కాళేశ్వరం నీళ్లు మొదటి ఫలితం. ఇక అన్ని మీకు ఎరికేగా. హరీష్ రావుది సీరియస్ కామెడీ. సీరియస్ అంటే సీరియస్గా ఉంటుంది ఆ కామెడీ. ఇక విషయం సంగమేశ్వర బసవేశ్వర నీళ్లు కాళేశ్వరం నీళ్లు కరీంనగర్కే గతి లేవు, మెదక్కు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పారు. అప్పుడు మొత్తం ఎక్కడికక్కడ వలిగిపోయినాయి. అది అడ్వర్టైజ్మెంటేనా? ఇక ఇంటర్నేషనల్ పత్రిక. ఎటువా మసూద్ అజార్ హతం, పాక్ లో జరిగిన బాంబు దాడిలో జేసీ చీఫ్ మృతి చెందినట్టు వార్తలు. ఎట్లుంటది అంటే ఈ వార్త, నమస్తే తెలంగాణ రిపోర్టర్ మసీద్ కాడ పక్క పొంటి ఇట్లా కూర్చుంటే తటకున బాంబు బేలంగానే ఎవడెవడు చచ్చిపోయిందని లెక్కలు వచ్చినట్టుగా వార్త. ఎందుకు రాబాయి ఈ వార్త? ఊరంతా ఉంటే ఊసుగాల్లో పాకిస్తాన్ మీడియానే దీన్ని ఎవరు చెప్పలే ఈ మాట. మరి నమస్తే తెలంగాణ ఎడముర్క చూడబోయింది. పాక్ లో జరిగిన బాంబు దాడిలో జేసీ చీఫ్ మృతి చెందినట్టు వార్తలు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం, అధికారిక ప్రకటన చేయని పాక్ ప్రభుత్వం. భారత్ లో ఉగ్రదాడుల వెనుక మసూదు, పార్లమెంట్ పై దాడి, ముంబై పేలుళ్లు, పుల్వామా ఘటనల సూత్రధారి అతడే అంటూ వాడు దొంగనే. వీడిని నాకు తెలిసి ఆ కాందహార్ ఐజాక్ కేసులో వీనే విడిపించారు అనుకుంటా అప్పట్లో. సరే ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే మొన్న దావుద్ ఇబ్రాహీం చచ్చిపోయిందని పెట్టారు మొన్న వార్త. ఇదే నమస్తే తెలంగాణ అన్నిట్లో లేచిరు. మంచి వాళ్ళకి వస్తుంది, సాగు రావాల్సిన వాడికి వస్తలేదు. అమ్మ ఎక్స్పో షాట్ ప్రయోగం సక్సెస్. 22న మధ్యాహ్నం 12:20 రామ ప్రతిష్ఠ. అయోధ్యలో ప్రతిష్టాపన ముహూర్తం ఖరారు చేసిందట రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఫార్మాసిటీ రద్దు చేయం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు. ఓఆర్ఆర్ ఈమెకి ఎందుకో మరి. రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తాం, 100 రోజుల్లో జర్నలిస్టు సమస్యలను పరిష్కరిస్తాం, మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో ఇంక రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం వారితో తప్పకుండా వేయాలి కాబట్టి ఎత్తురైంది. మెట్రో వంకర టింకర్ అంట, ఎయిర్పోర్టు లైన్ పై సీఎం భిన్న ప్రకటనలు. మన కేసీఆర్ త్రిబుల్-R చూస్తారు కదా ఇప్పుడు ఎట్లుందో. కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి రాగానే ఇట్లా 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 తిరిగిపోతుంది. అది రింగ్ రోడ్ అట. ఇప్పుడు మెట్రో వంకర టింకర పోతుందట. మెట్రో వంకర టింకర పోతుందా మెట్రో? ఏం తగ్గిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తే ఇక్కడ పెరుగుతుందని చెప్పేసి ప్రతిపాదిత మార్గంతో పెరుగుతున్నవేమట. చిన్నగా రాసిన ఎవరికి అర్థం కాకుండా. కొండెక్కిన ధూపదీపం, ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి నిలిచిన వేతనాలు, ఆర్థిక ఇబ్బందులు, అర్చకులు, ఉద్యోగులు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన దేవాదాయ శాఖ కొండెక్కిందట ధూపదీపం. ఆధారంగానే ఉపాధి చెల్లింపు.
బియ్యం 6,200 ఇక చూసినావా అహంకారం వచ్చి ఏడి కూర్చుందో ఈడ కూర్చుంటుంది అన్నట్టు. మళ్ళీ నిజంగా కేటీ రామారావు గడి పారిశుద్ధ్య కార్మికుల దగ్గరికి ఎప్పుడైనా వచ్చినవా నువ్వు? రాడు వాళ్ళని 20,000 మందిని వాళ్ళని టచ్ కూడా చేయలే వాళ్ళని. ఇంకోటి ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ప్రభుత్వం, తాగునీరు ఇచ్చినోడే మన బిస్లరీ బాటిల్ ఎందుకు పెట్టుకున్నాం ఆయన? తుంగభద్ర ఇసుకను తోడేస్తున్నారు, రెచ్చిపోతున్న ఏపీ ఇసుక మాఫియా. సిగురుటాకులా వనికి ఇప్పుడన్నా వచ్చిందా తెలంగాణలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా వార్త వచ్చింది ఎప్పుడన్నా? అది సిగురుటాకులా వనికిన జపాన్. ఎన్నికల ఏడాది 2024 వరుసగా విదేశాల వార్తలే ఉన్నట్టు మొత్తం ఇంటర్నేషనల్ గా దీన్ని మొన్నటిదాకానేమో మన రాష్ట్రం మన పత్రిక ఉండే, ఇప్పుడు మన దేశం మన పత్రిక బీఆర్ఎస్ అయిన తర్వాత